ఓకే మాస్టర్స్. అలాగే చేతులను విడదీస్తూ 2 కళ్ళ మీద పెట్టుకున్నాము. 5, 4, 3, 2, 1, 0. ఈ చక్కని ధ్యానానికి, ధ్యాన సాధనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ చిరునవ్వుతో కళ్ళను ఓపెన్ చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మాస్టర్స్. గాయత్రి, అది వాణి రానట్టుంది ఇంకా. అవునమ్మా. నేను ఫోన్ చేస్తుంటే ఎందుకో ఎంగేజ్ వస్తుంది ఫోను. ఇంకా మళ్ళీసారి ట్రై చేస్తా. ఓకే అమ్మా. ఈలోగా అందరి ఈ మధ్యన వాళ్ళు ఏ రకంగా ఫీల్ అవుతుండ్రు, ఏం జరుగుతున్నాయి, ఎక్స్పీరియన్స్లు అడుగుతుండని నేను వాణిని పిలుస్తా. ఓకే అమ్మా. మాస్టర్స్ విన్నారు కదా, చక్కగా మీ ధ్యాన సాధనలో మీరు ఏమేమి పోగొట్టుకున్నారో తెలియజెప్పండి మాస్టర్స్. శారదాదేవి గారు మాట్లాడతారా? అందరికీ నమస్తే గాయత్రి. అమ్మా నమస్తే అమ్మా, చెప్పండి. ఏంటంటే ఒక చిన్న విషయం కూడా, మొన్న January 31 నేను నీ సర్జరీ చేయించుకొని ఉన్నాను. ఓకే అమ్మా. అదే ఒక్కొక్క రోజు ఏమో అలా మత్తులోనో అలా కూర్చున్నప్పుడు వెంటనే క్లాస్లో జాయిన్ అవ్వటం లేదు. ఒక్కొక్క రోజు మాత్రం జాయిన్ అవుతున్నాను. ఓకే. ఈ మన ధ్యాన శక్తి తోటి నేను చాలా త్వరగా రికవరీ అవుతున్నాను అనిపిస్తుంది. ఈ ఫిజియోథెరపిస్ట్ కూడా, అమ్మ మీ ఏజ్కి మీరు చాలా తొందరగా మూవ్ చేయగలుగుతున్నారు, మూవ్మెంట్ అది బాగా చేయగలుగుతున్నారమ్మా, చాలా హ్యాపీ అమ్మా అంటా ఉంటది. ధ్యానం వల్ల మనకి ఎన్ని లాభాలు కదా, ఎంత ఏదొచ్చినా ధ్యానమే. ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని మనకు ఈ విధంగా కొనసాగిస్తున్నారు మీరు. ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా మీ యొక్క టీం ఎంత అద్భుతంగా జరిపిస్తున్నారు, ఎందరికి లాభం కలుగుతుంది అని నాకు ఈ సందర్భంగా చాలా సంతోషం అనిపించింది గాయత్రి. థ్యాంక్ యూ అమ్మా. కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాం మేము, అంతే. పత్రిజీ గారు చెప్పారు మనకి, ఎక్కడికి వెళ్ళొద్దు, కూర్చోవాలి కూర్చోవాలి కూర్చోవాలి. అవును, ఎన్నో చెప్పారు స్వామి. అది ఆ విధంగా ఈ ధ్యానం వల్ల నాకు ఎంతో రిలాక్సేషన్, ఆ నొప్పి అన్నది ఆ కాసేపు అసలు తెలియటం లేదు. చాలా చాలా బాగుంది గాయత్రి. థ్యాంక్ యూ. చాలా సంతోషం ఆంటీ, చాలా రోజులకు మీ మాట వింటున్నా. అవును నిర్మల, నీకు సపరేట్ గా ఫోన్ చేసి చెప్తా ఉన్నా కూడా బహు బిజీగా ఉంటావు, ఈ విషయం చెప్పేదేంట్లే నీకు ఒక్కసారి. పర్వాలేదు, మీరు బాగున్నారు, సంతోషం. ఇక వాణి కూడా వచ్చేసింది గాయత్రి. ఓకే, థ్యాంక్ యూ అండి. శారదాదేవి గారు థ్యాంక్ యూ సో మచ్.
proceeding. యా మాస్టర్స్ మనము ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే ఈ ధ్యాన అమెరికా టీం అందరికీ, పరమ గురువులకి, మాస్టర్స్కి, ప్రతి ఒక్కరికి మన ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, పీపీసీ ఛానల్ నుంచి ఈరోజు మనకి నిన్న వాణి మేడం, ధ్యాన జగత్ వాణి మేడం ఆల్రెడీ మనకి ఆవలి తీరం వైపు జీవితాలు ఎలా ఉంటాయి అనేది చాలా చక్కగా వివరించారు. మనకి ఈరోజు మరలా అదే టాపిక్లో ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆవిడ యొక్క ఈ జ్ఞానాన్ని మనందరికీ అందించవలసిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ అమ్మా. వెల్కమ్ వాణి మేడం. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ గాయత్రి మేడం, హరిక మేడం అండ్ పిరమిడ్ పత్రిజీ ఛానల్ మాస్టర్స్ అందరికీ నా యొక్క అభినందనలు. నిర్మల మేడం, మీకు కూడా నా యొక్క కృతజ్ఞతలు. మరి అందరినీ మించి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనందరికీ ఒక చక్కటి సత్సంగంలో పాల్గొనేటువంటి అవకాశం ఇచ్చినందుకు పత్రి గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి మనం నిన్నటి నుంచి ఒక చక్కటి పుస్తకం గురించి మనం అందరం కూడా చర్చించుకుంటున్నాము. డాక్టర్ టి లోబ్సాంగ్ రాంపా గారు మనకు అందించినటువంటి 3 లైవ్స్ అన్నటువంటి అద్భుతమైన పుస్తకం ఇది. దీనిని తెలుగులో ఆవలి తీరాలు అని చెప్పి ట్రాన్స్లేషన్ కూడా చేయబడింది. మరి పత్రి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, పిరమిడ్ శక్తి, అహింస. ధ్యానం, పిరమిడ్ ధ్యానం, ధ్యానం అంటే పిరమిడ్ ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, అహింస. సో ఈ 4 కూడా మన యొక్క ధ్యాన జీవితానికి 4 స్తంభాలు. ఈ 4 స్తంభాలలో ఏ ఒక్క స్తంభం వీక్ గా ఉన్నా సరే ఆ యొక్క బిల్డింగ్ ఎలాగైతే అంత సస్టైన్డ్ గా ఉండదు, అలాగే మనం కూడా మన యొక్క ధ్యాన జీవితంలో స్పిరిచువల్ లైఫ్ ను చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అంటే ఈ 4 విషయాలలో మనము పర్ఫెక్ట్ గా ఉండాలన్నమాట. ధ్యానం పర్ఫెక్ట్ గా చేయాలి, స్వాధ్యాయం పుస్తకాలు చదవడం అనేది కంపల్సరీ అండ్ పర్ఫెక్ట్ గా చేయాలి, సజ్జన సాంగత్యంలో కంపల్సరీ పాల్గొవాలి. ఎందుకంటే సజ్జనులు అంటే సత్యంతో కూడుకుని తమ ప్రయాణాన్ని సాగించే వాళ్ళను సజ్జనులు అంటారు. ఏంటి సత్యము అంటే, నేను ఒక ఆత్మ పదార్థాన్ని, నేను ఆత్మ స్వరూపాన్ని అన్న సోల్ అవేర్నెస్ తోటి ఎవరైతే జీవిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళతోటి కలిసి మనము ఇలా మనం మాట్లాడుకోవడానికి సజ్జన సాంగత్యం అంటారు అనమాట. వాళ్ళతో కలిసి సాంగత్యం చేయాలన్నమాట. ఇప్పటి వరకు శారదా మేడం చక్కగా తన యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పారు. చూడండి, అది వింటుంటే మనకు ఒక అది స్ఫూర్తిదాయకంగా ఉంటుంది కదా. అంటే ఆవిడ తన లోపలి సోల్ అవేర్నెస్ తోటి ఎంత చక్కగా తనకు వచ్చిన ఇష్యూస్ ని ఎలా చక్కగా ఎదుర్కొంటున్నారు అనేసి మనం తెలుసుకున్నప్పుడు మనకు కూడా ఒక మోటివేషనల్ గా ఉంటుంది అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా మనము సజ్జన సాంగత్యం అనేది చెయ్యాలి. తర్వాత అహింస, శాకాహారం భుజిస్తూ అహింస మార్గంలో మన యొక్క జీవితాన్ని గడపాలి. మాట్లాడేటప్పుడు కానీ మన చేష్టలలో కానీ మనం ఎప్పుడు కూడా ఆ యొక్క ఇతరులను బాధ పెట్టకుండా మాట్లాడడం, ఇతరులను బాధ పెట్టకుండా మన పనులు చేయడం అనే అటువంటి ఆ నాన్ వైలెన్స్ పాత్రలో మనం నడవాలి. సో ఈ 4 ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అండ్ అహింస. క్రియాయోగం కూడా ఇదే చెప్తుంది అనమాట. ఏమని అంటే తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానేన ఇది క్రియాయోగ అని చెప్తుంది. అక్కడ కూడా చేసేది అదే. తపస్సు అంటే ధ్యానమే, స్వాధ్యాయం ఉండాలి, ఈశ్వర ప్రణిధానం అంటే అహింస. అన్నిట్లలో కూడా మనల్ని మనం భగవంతుని చూసుకోగలగడం అనేది అక్కడ అనమాట. సో కనుక స్వాధ్యాయం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఎప్పటికప్పుడు కొత్త పుస్తకాలు చదువుతూ ఉండండి. చాలా పుస్తకాలు ఉన్నాయి మనకి. సో అలాంటి పుస్తకాలలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మరణానంతరం ఏముంటుంది. ఎందుకంటే కొత్త విషయాలు తెలుసుకోవాలంటే, మనకు తెలియని విషయాలు తెలుసుకోవాలంటే జనరల్ గా మనకు ఒక ఎగ్జైట్మెంట్ ఉంటది కదా. నిజానికి మనకు చనిపోయిన తర్వాత ఏమవుతుందో అనేది ఎవరు చెప్పడం లేదు కదా. చనిపోయి అటే వెళ్ళిపోతున్నారు కానీ మనకు తిరిగి వచ్చి ఎవరు చెప్పట్లేదు. కానీ ఎవరైతే ఎన్లైటెడ్ మాస్టర్స్ ఉంటారో, ఎవరైతే వాళ్ళ యొక్క దివ్య జ్ఞానం తోటి వాళ్ళు తెలుసుకుంటున్నారో, అలాంటి మాస్టర్స్ ఈ విషయాలను కూడా వాళ్ళ యొక్క దివ్య చక్షుతోటి చూసి గ్రంథస్థం చేసి మనకు అందించారనమాట. ఇలాంటి వాళ్ళల్లో ఎక్కువ బోడైన్ గారు అని
ఆవిడ అందించేది కూడా అద్భుతమైన నాలెడ్జ్. తర్వాత రూత్ మాంటిగోమెరీ వారు అందించేది కూడా అద్భుతమైన నాలెడ్జ్. దాంట్లోనే అదే కోవకు చెందినవి మన డాక్టర్ లోబ్సాంగ్ రాంపా గారు అందించినటువంటి 3 లైఫ్స్ అనేది కఠోపనిషత్తులో మొత్తం మనకంతా కూడా ఆఫ్టర్ లైఫ్ గురించే ఉంటది అనమాట. సో బిఫోర్ లైఫ్ అనేది 10% అయితే బిఫోర్ డెత్ అనేది అంటే చనిపోయడం కంటే ముందు ఉన్న జీవితం 10%. చనిపోయిన తర్వాత ఉండేది మళ్ళీ మనం ఈ భూమి మీద పుట్టడానికి మధ్యలో ఉండేది 90% లైఫ్ ఉంటది అనమాట. సో 90% ఆఫ్ ద లైఫ్ ని తెలుసుకుంటే కదా ఈ 10% మనం హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతాం. సో వీటిని మనము ఒక ముగ్గురు డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నటువంటి జీవితాలను తీసుకున్నారు సమాజంలో రాంపా గారు. తీసుకొని ఆ ముగ్గురు జీవితాలలో చనిపోయిన తర్వాత ఏమైందని చెప్పి మనకు ప్రజెంట్ చేయడం జరిగింది. నిన్న మనం ఒక అనాథ కెనడాలో టొరంటో వీధుల్లో చెత్త ఏరుకునేటువంటి ఒక అనాథ మాలీ గ్రూబర్ అని చెప్పి అతడి యొక్క జీవితం చనిపోయిన తర్వాత ఏం తెలుసుకున్నాడు, అతడు ఎలాంటి జ్ఞానాన్ని పొందాడు, ఆ తర్వాత అతడు నెక్స్ట్ జన్మను ఎలా తను ప్లాన్ చేసుకుంటున్నాడు అన్న సంగతి మనము చూసాము. ఆ తర్వాత హ్యాగీ ఓక్ వాషర్ అని చెప్పేసి అతడి యొక్క జీవిత చరిత్రను కూడా మనము ఆఫ్టర్ లైఫ్ ఆఫ్టర్ ద డెత్ ఏం జరిగింది అనేది కూడా అతడు ఒక బిజినెస్ మ్యాగ్నెట్. మతానికి సంబంధించినటువంటి కన్ఫ్యూజన్స్ అతను ఎలా పోగొట్టుకున్నాడు. మతాలన్నీ కూడా ఈ భూమి మీద మనం ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థలు మాత్రమే కానీ వన్స్ వి లీవ్ ద బాడీ ఉన్నత లోకాలలో అక్కడ ఏ మతాలు ఉండవు, స్వర్గము నరకము అన్నవన్నీ కూడా ఇక్కడ మన యొక్క నెగటివ్ ఫీలింగ్స్ అండ్ పాజిటివ్ ఫీలింగ్స్ తోటి, నెగటివ్ డీడ్స్ అండ్ పాజిటివ్ డీడ్స్ తోటి మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటున్నటువంటి లోకాలే, భూమి మీద క్రియేట్ చేసుకున్న లోకాలే తప్ప ఇక్కడ ఈ లోకాన్ని వదిలి పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎటువంటివి ఉండవు. ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయో, మన ఎనర్జీ లెవెల్స్ మన వైబ్రేషన్ ఎలా ఉంటాయో దాన్ని బట్టి మన నాలెడ్జ్ వైబ్రేషన్స్ మన ఎనర్జీ వైబ్రేషన్స్ బట్టి మనం ఆయా లోకాలకు వెళ్తాము. వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మన యొక్క ప్లానింగ్ చేసుకుంటాము. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ లోకానికి వెళ్ళినా ఏబిసిడీలని వరుసగా లోకాలు ఉన్నాయనుకోండి, A to Z లోకాలు పైన డిఫరెంట్ వైబ్రేషన్ లెవెల్లో ఏ లోకంలో మనము చేరగలిగినాం, ఇక్కడ జీవితం అయిపోయింది, ఏ లోకం వరకు వెళ్ళినప్పుడు ఏ లోకంలో పొందిన నాలెడ్జ్ తోటి డైరెక్ట్ త్రిలోకానికి వెళ్ళలేము. మనం మళ్ళీ భూమి మీదకి వచ్చి ఆ యొక్క నాలెడ్జ్ తోటి ఇక్కడ మళ్ళీ మనం కొంత అనుభవాలను పొంది ఈ అనుభవ జ్ఞానంతో మనం మళ్ళీ ఈ లోకానికి వెళ్ళగలుగుతాము. అంటే ప్రతి లోకంలో ఒక లోకం నుంచి ఇంకొంత పైన లోకానికి వెళ్ళాలంటే భూమే మనకు మళ్ళీ పాఠశాల లాంటిది కనుక మనం వస్తూనే ఉండాలి, ఇక్కడ మళ్ళీ మనం అనుభవ జ్ఞానాలు పొందుతూనే ఉండాలి. సో ఇలా చేయాలి అంటే అక్కడ ఏమేం ప్లానింగ్ చేసుకోవాలి అన్న దాన్ని మనం చక్కగా తెలుసుకున్నాము నిన్న. సో ఈ రోజు మనము ఒక మతాధికారి ఒక మత జీవితంలో చనిపోయిన తర్వాత ఏం జరిగింది అన్న విషయాన్ని చక్కగా వివరిస్తూ ఇది ఒక అద్భుతమైన విషయాలను మనకు తెలియజేశారన్నమాట. వీళ్ళందరి జీవితాలను మనకు తెలియజేయడం ద్వారా రాంపా గారు ఏమంటారంటే అసలు చావు తర్వాతే పైలోకాలలో అంతా ఉంది, ఇక్కడ ఈ భూమి మీద ఉన్న దానికంటే 10 పైలోకాలలోనే ఉంది. అక్కడ మనం పొందే జ్ఞానంతో ఇక్కడ మళ్ళీ మన భూమి మీద జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తాము అని చెప్తారనమాట. మరి అది బ్రదర్ ఆర్నాల్డ్ గారు తన యొక్క జీవితంలో ఎలా జరిగిందో చూద్దాం. బ్రదర్ ఆర్నాల్డ్ ఒక క్రైస్తవ సాధువు అను. ఇతడు 50 సంవత్సరాలుగా అంటే ఊహ తెలిసినప్పటి నుంచి ఆ యొక్క చర్చిలోనే అతడిని ఒక సన్యాసి లాగా వచ్చేసాడు. వచ్చి ఇంకా అక్కడ చర్చే లోకం లాగా ఆ మత గ్రంథాలే చదువుకుంటూ 50 years గా అక్కడే ఉంటూ పెరిగి పెద్దోడయ్యి మత బోధకుడు లాగా తయారవుతాడు అన్నమాట. సో అతడి పేరు బ్రదర్ ఆర్నాల్డ్. ఎవాంజలిస్ట్ లాగా అంటే మత ప్రచారకుడు లాగా ఇస్తాడు అనమాట. సో అక్కడనే చర్చిలోనే ఒక చిన్న గది ఉంటది. అంటే ఈ సన్యాసులందరికీ ఎవరి గదులు వాళ్ళకే ఉంటాయి అనమాట. ఒకళ్ళ గదిలోకి ఒకళ్ళు వెళ్ళడానికి ఎక్కడ స్కోప్ ఉండదు, ఎవరి గదిలో వాళ్ళే ఉంటారు. చిన్న గదులు ఉంటాయి, ఎవరి గదులలో వాళ్ళు ఉంటూ వాళ్ళ సాధనలు చేసుకుంటారు, వాళ్ళ పుస్తకాలు చదువుకుంటుంటారు. అందరు వచ్చి ఆ చర్చిలో ఎక్కడైతే కామన్ కిచెన్ ఉంటుందో, డైనింగ్ హాల్ ఉంటుందో అక్కడ వస్తారు, తింటారు, మళ్ళీ ఎవరి గదులకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరొకళ్ళ గదులకు ఒకళ్ళు వెళ్ళకూడదన్నమాట. అది వాళ్ళ నియమం. ఓన్లీ వాళ్ళ యొక్క సూపర్వైజర్ లాగా ఉంటారు కదా, ఆయన
డాక్టర్ అఫర్ మేరియన్ అన్నమాట ఆయన పేరు. వీళ్ళందరికీ ఒక హెడ్ లాగా డాక్టర్ అఫర్ మేరియన్ ఆయన పేరు. ఆయన మాత్రమే అందరు గదులు తిరగడానికి ఆయనకి యాక్సెసిబిలిటీ ఉంటది అనమాట. ఎవరి అవసరాలైనా సరే ఆయన మాత్రమే చూడగలుగుతాడు అనమాట. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆయనకే చెప్పుకుంటారు, ఆయనే దాన్ని సాల్వ్ చేస్తాడు అనమాట. అంతేగాని ఒకళ్ళ గదులలో వాళ్ళు పెట్టి అక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టడాలంటూ ఏమీ ఉండదు. సో ఇలాంటి జీవితం ఆయనది, ఆయన లైఫ్ స్టైల్ అదే అనమాట. అంటే తన ప్రపంచం ఏదో తను తప్ప ఇంకో పని లేదనమాట వాళ్ళకి. ఎక్కడైనా వెళ్ళి మత ప్రచారం చేయాలంటే అక్కడికి వెళ్తారు, మత ప్రచారం చేస్తారు, వచ్చేస్తారు, వాళ్ళ వాళ్ళు వాళ్ళ బుక్స్ వాళ్ళు చదువుకుంటుంటారు అనమాట. అలా తను కొత్తగా చదువుకున్న విషయాలు ఎక్కడైనా ఏదైనా బయట కొత్త పుస్తకాలు దొరుకుతాయి కదా, ఆ పుస్తకాలలో నుంచి ఏమైనా విషయాలు చదివితే ఆ విషయాలను తను చదివిన బైబిల్లో చిన్నప్పటి నుంచి చదువుతూ వస్తున్నటువంటి ఆ బైబిల్ వర్సెస్ తోటి వాటిని చెక్ చేసుకుంటూ ఆ బైబిల్లో చెప్పింది నేను విన్న విషయము కరెక్టేనా అని చెప్పి పరిశీలన చేసుకుంటుంటాడు అనమాట ఈ బ్రదర్ ఆర్నాల్డ్. ఇలా ఒక రోజు ఏమంటదంటే ఇతడు అలా పరిశీలన చేసుకుంటున్న సమయంలో 50 సంవత్సరాల నుంచి ఇదే పంట అనమాట. అతను చిన్నతనంలో ఎప్పుడు వచ్చాడు అక్కడే ఉండిపోయాడు. సో ఒక రోజు ఇలాంటి తర్కించుకునే సమయంలో అతనికి కొన్ని డౌట్లు వస్తే వెళ్ళి ఆ చర్చిలో ఉండే మత పెద్దను కలిసి వివరం అడుగుతాడు అనమాట. ఇట్లాంటి డౌట్లు వస్తున్నాయని అడిగితే ఆ మత పెద్ద చిరాగ్గా ఇతడిని తిడతాడు అనమాట. ఎప్పుడు చూసినా డౌట్లు వస్తాయి, ఏంటి అసలు మీకు అది గుర్తుందా లేదా, వెళ్ళి చదువుకోపో అని చెప్పి కసుకుంటాడు అన్నమాట. అదే బాధతోటి అతడు తన రూమ్ కి వెళ్ళబోతుండేసరికి ఆ చర్చి నుంచి తన రూమ్ కి వెళ్లే తోవలో మధ్యలో ఒక పార్క్ లాగా ఉంటది అనమాట. మఠం యొక్క పార్క్ లో అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ ఒక విలేకరి కలుస్తాడు అన్నమాట. జర్నలిస్ట్ బృందం ఒక 4-5 విలేకరులు అక్కడ ఉండి దాంట్లోంచి ఒక విలేకరి ఈయన దగ్గరకు వచ్చి మీ మఠంలో అన్ని కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయంట కదా, అందరూ స్వలింగ సంపర్కులు అంటే ఆ గేస్ లాగా మీరు ఉంటున్నారంట, సో మీ మఠం మీద నేను ఒక ఆర్టికల్ రాయబోతున్నాను అని అంటాడు అనమాట. అనగానే ఇతడు షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయి అదేంటి అలాంటిది ఏమి ఉండదు, అసలు మేము ఎవరం ఒకళ్ళ రూమ్లకి ఒకళ్ళ నేరాం కదా, ఎందుకు మీరు అలా అనుకుంటున్నారు అని అతడిని గట్టిగా నిలదీస్తాడు అన్నమాట బ్రదర్ ఆర్నాల్డ్. మీరు చాలా తప్పుడు సమాచారం మాట్లాడుతున్నారు, అలాంటిది ఏది ఇక్కడ లేదు అని గట్టిగా అనేసరికల్లా ఆ విలేకరి కోపం మీద బ్రదర్ ఆర్నాల్డ్ ఒక్క గుద్దుతాడు అనమాట. ఒక కొట్టేస్తాడు అనమాట. ఇట్లా ఒక్కసారి కుండల మీద గట్టిగా కొడతాడు అనమాట, పిడి గుద్దుతాడు అనమాట. దాంతో బ్రదర్ ఆర్నాల్డ్కి బాగా నొప్పి వచ్చేసి ఇక విలవిలలాడుతూ అలా బాధపడుతూ ఉంటాడు. బాధపడుతూ ఉన్నప్పుడు ఈ విలేకరు ఉండి ఇంకా పైనుంచి మీరు చెప్పేది ఒకటి మీరు చేసేది ఒకటి, మీ సంగతి తెలుస్తా నేను, మీ అందరి మీద ఈ చర్చి మఠం మీద నేను ఒక మీద ఆర్టికల్ రాయబోతున్నా, ఆ విధంగా నా గుర్తు తీసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. సో దాంతో ఇతడికి ఒక వైపు నొప్పి గుండెల్లో, ఇంకొక వైపు బాధ. అరే ఏంటి అసలు మన చర్చి ఎంత పవిత్రమైందిగా మనం అందరం అనుకుంటుంటే వీడెవడో వచ్చి ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంటి అని ఆ అభియోగాలకు బాధపడుతూ, అంటే ఇక్కడ ఫిజికల్ గా బాధ, అక్కడ మెంటల్ గా బాధపడుతూ వెళ్ళి రూమ్ లో పడుకుంటాడు అనమాట. ఇంకా అసలు అతడికి ఫుడ్ కూడా తినబుద్ధి కాదు, నొప్పి అంతకంత ఎక్కువ అవుతుంటది, అటువంటి విపరీతమైన జ్వరం వచ్చేస్తుంది. పాపం విలవిలలాడుతూ ఉంటే ఇతడు ఎందుకు రాత్రి భోజనానికి రాలేదు అని కనుక్కోవడానికి డాక్టర్ అఫర్మేరియన్ గారు రూమ్ కి వస్తాడు అనమాట. సూపర్వైజర్ వచ్చి చూసేసరికి ఇతడు తీవ్రమైన జ్వరంతో విలవిలలాడుతూ ఉంటాడు, తలంతా పగిలిపోతూ ఉంటది, గుండంతా నొప్పిలేస్తూ ఉంటది. సో డాక్టర్ కదా ఫస్ట్ ఎయిడ్ చెక్ చేసి చూసేసరికి ఇదేదో చాలా అసాధారణంగా ఉంది అనేసి ఇతడు ఏం చేస్తాడంటే వెంటనే డాక్టర్ అబార్ట్ అని చెప్పేసి ఇంకొక డాక్టర్ కి కబుర్ చేస్తాడు అనమాట. చేయగానే ఆ హాస్పిటల్ డాక్టర్ ఉంటాడు, చర్చికి సంబంధించిన హాస్పిటల్, ఆయన వచ్చి చూసి ఇతడిని ఇమ్మీడియట్ గా హాస్పిటల్ కి షిఫ్ట్ చేయాలి, చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడు అని చెప్తాడు అనమాట. కానీ బ్రదర్ ఆర్నాల్డ్ ఒప్పుకోడు అనమాట. ఏమైతుంది, మనం ఇంతవరకు ప్రభు సేవలోనే ఉన్నాం కదా, ఇప్పుడు ప్రాణం పోతుంది, దానికి భయపడడం ఎందుకు ఇంత ప్రభువుని నమ్ముకొని ప్రభు యొక్క సందేశాలని ఇంత తీసుకుంటూ కూడా మనం చావంటే ఎందుకు భయపడుతున్నాము అని చెప్పేసి ఆ అపస్మారకంలోని అంటుంటాడు. అంటుంటే కూడా డాక్టర్ అబ్బాట్ గారు ఏం చేస్తారంటే లేదు ఈయన ఇమీడియట్ గా షిఫ్ట్ చేయాల్సింది అని చెప్పి తీసుకెళ్లి హాస్పిటల్ షిఫ్ట్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళ డాక్టర్స్ అక్కడంతా ట్రీట్మెంట్ ఇస్తూనే ఉంటారు. ఇతడికి
తెలిసిపోతూ ఉంటది. తన టైం అయిపోయింది, లైఫ్ టైం అయిపోయింది అని చెప్పి తెలిసిపోతూనే ఉంటది. మెల్లిగా ఆ శరీరం నుంచి బయటకొస్తాడు. మళ్ళీ లోపలికి దూరుతాడు. మళ్ళీ బయటకొస్తాడు. 2, 3 సార్లు అటు ఇటు ట్రై చేసిన తర్వాత ఫైనల్‌గా ఆ సిల్వర్ కార్డ్ అనేది తెగిపోతదన్నమాట. తెగిపోగానే అర్థమైపోతది అక్కడికి. అయిపోయింది. ఇంకా నా లైఫ్ ఈ యొక్క బ్రదర్ ఆర్నాల్డ్ అనే క్యారెక్టర్ తోటి నా లైఫ్ అయిపోయింది అన్న సంగతి అతడికి తెలిసిపోతదన్నమాట. తెలిసిపోయి వెంటనే అతడు అక్కడ నిలబడి చూస్తుంటాడు పైన. తన శరీరం పైన ఇట్లా వేలాడుతూ చూస్తూ ఉంటాడన్నమాట. చూస్తూ ఉంటే అక్కడికి కిందంతా అయ్యో! బ్రదర్ ఆర్నాల్డ్ చనిపోయాడు అని చెప్పేసేసి అక్కడున్న వాళ్ళందరూ అనుకోవడం. తర్వాత డాక్టర్ అబ్బాట్ ఆయన ఆ యొక్క చర్చి పెద్ద ఆయన. ఆయన మోకాళ్ళ మీద వంగి ఈ ఆర్నాల్డ్‌కి ప్రేయర్ చేయడం. మిగతా వాళ్ళందరూ కూడా సాంప్రదాయమైన దుస్తులు, ఎందుకంటే అది అంత విచారం చేయాల్సిన టైం కాబట్టి వాళ్ళకు దానికి సంబంధించిన వేషధారణ ఉంటది కాబట్టి అవన్నీ దుస్తులేసుకొని వచ్చి అందరూ అతడికి ట్రిబ్యూట్స్ ఇస్తుంటారన్నమాట. అందరూ బ్రదర్ ఆర్నాల్డ్ చాలా గొప్పగా అలా వర్క్ చేశారు, ఇలా వర్క్ చేశారు, ప్రభువుతోటే కనెక్ట్ అయి ఉన్నారు అని చెప్పి ఆయన గురించి మంచి మాటలు చెప్తూ అవన్నీ చూస్తుంటాడు అనమాట ఇతడు. చూస్తూ అంతకు ముందు కొన్ని రోజుల ముందు ఇంకొక ఒక సన్యాసి చనిపోయినప్పుడు అందరూ బాధపడుతూ ఉంటే అప్పుడు అంటాడనమాట, ఈ బ్రదర్ ఆర్నాల్డ్ అంటాడనమాట, ఎందుకు బాధపడుతున్నారు? చనిపోయిన తర్వాత కూడా బానే ఉంటది. అది మనం బైబిల్లో చదువుకున్నాం మనకు. కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదు. కానీ ఎలా ఉంటది అనేది చనిపోతేనే తెలుస్తది అని చెప్పి వాళ్ళతోటి అనడం ఇవన్నీ వీళ్ళకి గుర్తొస్తాయి అనమాట. గుర్తొచ్చి ఇప్పుడు బ్రదర్ ఆర్నాల్డ్ పరిస్థితి ఏంటో అని అనుకుంటుంటారనమాట. ఇంకా ఇదంతా చూస్తుంటాడు. వాళ్ళంతా క్రిమేషన్ చేయడము, ఆ ప్రేయర్స్ చేయడం అదంతా చూస్తూ ఉంటాడు. శరీరానికి ప్యారలల్ గా ఇట్లా పైన తిరుగుతూ చూస్తూ ఉంటాడు. ఇంతలో అతని పక్కన వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ వచ్చి నిలబడతారన్నమాట. రాగానే వాళ్ళని చూస్తాడు, గుర్తుపడతాడు. ఎందుకంటే చిన్నప్పుడు చూసాడు కదా. చూసి గుర్తుపట్టి హలో మమ్మీ, నాన్న అని చెప్పి డాడీ అని చెప్పేసేసి వాళ్ళు కూడా వచ్చి తనని మంచిగా హక్ చేసుకొని పద బాబు మనము ఇంకా పైలోకాలకు వెళ్ళిపోదాం, పద ఇక్కడ నీ జీవితం అయిపోయింది అని చెప్పి వాళ్ళు అతడిని వెల్కమ్ చేస్తారనమాట. నేను తీసుకెళ్ళడానికే వచ్చాం మేము ఇక్కడికి అని చెప్తారనమాట. ఎందుకంటే అతడు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉన్నాడు కాబట్టి హీ వాంటెడ్ దట్ లవ్ అనమాట. అందుకే వెంటనే వాళ్ళ పేరెంట్సే వస్తారనమాట. వచ్చి వాళ్ళను మన డాక్టర్ ఆర్నాల్డ్ గారిని తీసుకొని జాగ్రత్తగా పైలోకాలకు వెళ్తూ ఉంటారు. ఆ వెళ్తున్న క్రమంలో దారిలో అందమైన లోకాలు అనమాట. చక్కగా పక్షుల కిలకిలారావాలతోటి, చక్కటి జలపాతాలతోటి ఎంత బ్యూటిఫుల్ లోకాలన్నీ కనపడుతుంటాయి అనమాట. భూమి మీద ఎప్పుడు అసలు అలాంటి లోకాలు ఉన్నాయని ఆయనకు తెలియదు. ఎందుకంటే ఆయన ఎన్నడూ చూడలేదు. బట్ ఏంటంటే అంతకంటే అద్భుతమైన లోకాలు దారిలో ఎదురైతే ఉంటాయన్నమాట వాళ్ళకి. అవన్నీ ఆనందంగా చూస్తుంటాడు అనమాట బ్రదర్ ఆర్నాల్డ్. చూస్తుంటే వాళ్ళ అమ్మ నాన్నగారు, వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు అతని కంటే చూసి పైకి ఇంకా పై లోకాలకు తీసుకెళ్తుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంటాయి అనమాట. చూసి ఆశ్చర్యపోతున్న ఆర్నాల్డ్ తోటి నువ్వు ఇంకా పై లోకాలకు వెళ్దాం, మనము అక్కడ ఇంకా అద్భుతంగా ఉంటది ఆర్నాల్డ్ అని చెప్పేసేసి తీసుకొని వెళ్తూ అక్కడ ఒక హాల్ ఆఫ్ మెమరీస్, అంటే ఇక్కడ ఏ తలానికి చెందిన ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయో ఆ తలాన్ దగ్గరకు వచ్చి ఆగిపోతారన్నమాట వాళ్ళ పేరెంట్స్. ఆపేసి ఈ లోకానికి, ఈ తలానికి నువ్వు చెందిన వాడివి కాబట్టి ఇక్కడ ఒక హాల్ ఆఫ్ మెమరీస్ ఉంది, జ్ఞాపకాల భవంతి అంటాం కదా, నిన్న కూడా చెప్పుకున్నాము. హాల్ ఆఫ్ మెమరీస్ అన్నమాట. ఆ హాల్ ఆఫ్ మెమరీస్ లో నువ్వు వెళ్ళు, మేము ఇక్కడనే బయట వెయిట్ చేస్తూ ఉంటాం నీ కోసం. వెళ్ళి నువ్వు అక్కడ నీ యొక్క సినిమా చూసుకున్న తర్వాత ఆ లోపల ఏం జరుగుతుందో చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఏమైతుందో నువ్వే డిసైడ్ చేసుకో, మేము మాత్రం ఇక్కడ నీ కోసం వెయిట్ చేస్తుంటాం అని చెప్తారు. అది అలా వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ ఆయనకు చెప్పిన మరుక్షణం అతడు ఓకే అంటూ ఆ హాల్ ఆఫ్ మెమరీస్ లోపలికి వెళ్ళబోతుంటే అక్కడే పైన 2 బంగారు గోళాల లాంటి 2 బంగారు గోళాలు ప్రత్యక్షమైతాయి. ఎనర్జీ బాల్స్, గోల్డెన్ ఎనర్జీ బాల్స్ అక్కడ ప్రత్యక్షమైతాయన్నమాట. దగదగా మెరుస్తూ ఉంటాయి అన్నమాట. అప్పటి వరకు వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఇతను చిన్నప్పుడు ఎలా చూసారో అలాగే ఉన్నారు. కాళ్ళు, చేతులు, తల మామూలు మనిషి ఆకారంలోనే ఉన్నాడు. చూసుకుంటే తను కూడా అలాగే ఉన్నాడు అనమాట. సేమ్ భూమి మీద ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు అతడు కూడా. ఇంతలో 2 బంగారు గోళాలు అక్కడికి ప్రత్యక్షం కాగానే అడుగుతాడు అనమాట, ఏంటివి అని చెప్పి అడిగితే అప్పుడు వాళ్ళ పేరెంట్స్ చెప్తారు, వీళ్ళు హయ్యర్ ఎనర్జీ మాస్టర్స్.
హైయెస్ట్ ఎనర్జీ ప్లేన్స్ నుంచి ఇక్కడికి వచ్చారు, తలాల నుంచి ఇక్కడికి వచ్చారు, నిన్ను తీసుకొని వెళ్తారు, ఇప్పుడు వాళ్ళే నీకు మార్గదర్శకులు అని చెప్తారు అనమాట. వీళ్ళ వెంట నువ్వు వెళ్ళు జ్ఞాపకాల భవంతిలోకి అని చెప్తారు. సరే అని చెప్పి అతడు జ్ఞాపకాల భవంతిలోకి వాళ్ళ వెంట వెళ్తాడు. వాళ్ళ పేరెంట్స్ ఇక్కడే కూర్చొని ఉంటారు, వెయిట్ చేస్తూ వచ్చాక ఇక్కడే కూర్చుంటామని. సరే లోపలికి వెళ్తాడు ఆర్నాల్డ్. వెళ్ళిన తర్వాత మరి అతని యొక్క అన్ని రకాల జీవితాలన్నీ అక్కడ తెర మీద సినిమాల్లాగా వస్తుంటాయి అనమాట. ఒకనొక జీవితంలో అతడు ఒక ఆ వింత మనుషుల అంటే ఒక కోయ జాతి మనుషుల గుంపులో ఒక మనిషిలాగా పుట్టుంటాడు అనమాట. ఆ సమయంలో అతడు ఆ కోయ జాతిలో మధ్యన ఇతడు ఒక ఇంపార్టెంట్ మనిషిలాగా పుట్టుంటాడు. అప్పుడు జరిగిన కొట్లాటాలలో ఇతడు చాలా మందిని పొడి చేశాడు అనమాట. అది కనబడుతుంది ఆ సినిమా చూసుకోగానే, నేను ఇంత హింస చేశానా అని అనుకున్న వెంటనే ఆ బంగారు గోళాలలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్తారనమాట, అవును నువ్వు చాలా క్రూరంగా బిహేవ్ చేశావు, దానికోసం మళ్ళీ తర్వాత నువ్వు ఎన్నో జన్మలు ఈ భూమి మీద ఎత్తి నువ్వు చేసినటువంటి ఆ హింసకు తగ్గ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది, కనుక ఆ తర్వాత కొన్ని జన్మల తర్వాత నువ్వు మళ్ళీ ప్యూరిఫై అయ్యి తర్వాత ఇంకొక జన్మలకు వచ్చావు అని చెప్తారన్నమాట. ఇలా అనేక సంఘటనలు ఆ తెర మీద బొమ్మల్లాగా వస్తుండే, ఆ జన్మలో ఏ తప్పు చేశాడు, మళ్ళీ ఆ తప్పులు సరిదిద్దుకోవడానికి మళ్ళీ ఎన్ని జన్మలు తీసుకోవాల్సి వచ్చింది, ఒకళ్ళని మాటలతోటి బాధ పెట్టి ఉంటాడు ఒక జన్మలో, దానికోసం మళ్ళీ ఒక కొన్ని జన్మలు తీసుకోవాల్సి వచ్చింది అనమాట. ఇలాగ అన్ని తన జన్మలన్నీ ఒక్కొక్క సినిమా లాగా అక్కడ కనపడుతూ తెర మీద వస్తూ పోతూ వరుసగా వస్తుంటాయి అనమాట. సీన్ బై సీన్ ప్రతి జన్మలో ఉన్నది తనే. అదంతా చూసుకుంటూ ఉంటే ఆ తర్వాత లాస్ట్ కి ఈ ఆర్నాల్డ్ జీవితం వచ్చిందనమాట. ఈ జన్మలన్నీ గడిచిన తర్వాత ఒక జన్మలో బాగా డబ్బున్నవాడిలాగా, ఒక జన్మలో ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ లాగా, ఒక జన్మలో మామూలు పేదరికంలో, అట్లా డిఫరెంట్ వేరియేషన్ లో జన్మలన్నీ జీవించిన జన్మలన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ కి ఆర్నాల్డ్ అనే జన్మలోకి వస్తాడనమాట. వాటిలన్నిటిలలో ఉన్న ఫ్యూటిలిటీని తెలుసుకుంటాడు అనమాట. ఆ ఫ్యూటిలిటీ అంటే ఇంకా ఇది ఏముంది, ఇంతే కదా జీవితము, ఏముంది వీటి కోసం నేను ఇంత లైఫ్ అంతా వేస్ట్ చేసుకున్నానా అన్న ఆ ఫ్యూటిలిటీ కాన్షియస్ లోకి వస్తాడనమాట. వచ్చి దాన్ని తెలుసుకుని ఇంకా కాదు, ఇలాగా కాదు నా జీవితం కంప్లీట్ గా నేను జీసస్ తోటి కనెక్ట్ అయ్యే జీవిస్తా అని చెప్పి ఫైనల్ గా బ్రదర్ ఆర్నాల్డ్ జీవితం తీసుకొని వస్తాడనమాట. ఆ వైరాగ్యం తోటి, ఆ విరక్తి కాదు, మళ్ళీ ఇక్కడ వైరాగ్యం, తెలుసుకున్న తత్వం అనమాట. తెలుసుకొని దాని నుంచి పక్కకు జరగడం అనేది వైరాగ్యం అనమాట. ఆ రాగ ద్వేషాల నుంచి బయటికి జరగడం. విరక్తి అంటే ఏంటంటే అది ఒక కోపంతో ద్వేషంతో చేసుకునే నిర్ణయాలు అనమాట. సో విరక్తి అనేది డిప్రెషన్ లకు లీడ్ చేస్తే, వైరాగ్యం అనేది ఎంటర్టైన్మెంట్ కి లీడ్ చేస్తుంది అనమాట. సో ఆ యొక్క అంటే ఆ తను చేసిన పనులలో ఉన్నటువంటి ఆ అనవసరమైనటువంటి ఏమంటారు అన్నెసెసరీ ఇంపార్టెన్స్ చూస్తాడు అన్నమాట. నేను అన్నెసెసరీగా వీటికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చాను అని తెలుసుకొని అప్పుడు అతడు బ్రదర్ ఆర్నాల్డ్ జీవితంలోకి వస్తాడు అనమాట. ఇది దట్ ఫైనల్ స్ట్రీమ్ అనమాట. బ్రదర్ ఆర్నాల్డ్ జీవితంలోకి రావడం అనేది చాలా హైయెస్ట్ థింకింగ్ లో వస్తాడనమాట. వచ్చిన వెంటనే అతడు చిన్నతనంలోనే చక్కగా అతడు సన్యాసిలాగా మారడము, అంటే సన్యాసిలాగా మారడం కూడా తను చాలా ఇష్టపడి మాట్లాడనమాట. మారి ఆ ప్రకారంగానే జీవిస్తాడనమాట. ఎక్కడ అతడికి లైఫ్ పట్ల ఎక్కడ కూడా కంప్లైంట్స్ లేవు. జనరల్ గా నేను అయ్యో నా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయిందా, నా లైఫ్ అంతా సాక్రిఫైస్ చేశాను, ఇలాంటి కంప్లైంట్స్ ఏం లేవు. నేను ఎప్పుడు కూడా చక్కగా హయ్యర్ ఎనర్జీ తోటి నేను కనెక్ట్ అయి ఉన్నాను. నేను చక్కగా అందరికీ మత ప్రచారం చేస్తున్నాను, జీసస్ బోధనలను అందరికీ నేను తెలియజేస్తున్నాను, నా జన్మ ధన్యమైంది అన్న ఫీలింగ్ తోటే ఆ జన్మంతా గడుపుతాడు అనమాట. సో అంటే కంటెంటెడ్ గా గడుపుతాడు అనమాట ఆ జన్మను. నాకేం ఫ్యామిలీ లేదనో, లేకపోతే నాకు ఇల్లు లేదనో, నాకు లగ్జరీస్ లేవని ఎన్నడూ బాధపడలేదు. ఎస్ దిస్ ఈజ్ అ లైఫ్ ఐ హావ్ సెలెక్టెడ్ అన్న విధంగా ఆ జీవితాన్ని గడుపుతాడు అనమాట. గడిపిన తర్వాత ఇలా బయటకు వచ్చేసాడు. వచ్చే ముందు కూడా అతనికి ఎలాంటి టెన్షన్ లేదు, బాధ లేదు, దుఃఖం లేదు, నా జీవితం నుంచి నేను బయటకు వస్తున్నాను, హ్యాపీగా వచ్చేసాడు అన్నమాట. హ్యాపీగా ఎగ్జిట్ అయిపోయాడు అనమాట. అత్యంత ఎరుకతోటి అంటే చనిపోయే ముందు కూడా చెప్పుకుంటాడు అనమాట తనకు తను, నన్ను ఇంత అద్భుతమైన జీవితం ఇచ్చిన జీసస్ కి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను, నేను చాలా సుఖంగా ఈ జీవితంలో బయటకు వస్తున్నాను
అని అనుకుంటూ బయటకు వస్తాడు అనమాట. అలా అనుకున్న మరుక్షణం అతనికి సిల్వర్ కార్డు తెగిపోతది. అప్పుడు ఆయన హ్యాపీగా బయట ఉంటాడు అనమాట, చూసుకుంటూ ఉంటాడు అనమాట జరుగుతున్న తతంగాలని. ఇదంతా సినిమా చూపిస్తారు అక్కడ. చూసిన తర్వాత పక్కనున్న గోల్డెన్ బాల్స్ లో ఉన్న ఎనర్జీ మాస్టర్స్ చెప్తుంటారు అన్నమాట. చెప్పడం అంటే వాళ్ళు ఏం నోరు తెరుచుకొని చెప్పరు, ఇతడికి వాళ్ళ నుంచి ట్రాన్స్మిట్ అవుతుంటది అనమాట నాలెడ్జ్ అనేది. ఆ మాటలు ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి అనమాట. బాబు ఆర్నాల్డ్, నువ్వు ఈ జీవితాన్ని చాలా చక్కగా జీవించావు, జీవితంలో నడించావు కనుక ఇప్పుడు నువ్వు ఇంకా భూమి మీదకి వెళ్ళాల్సిన అవసరం పెద్దగా ఏం లేదు. అయినా సరే నీ ఇష్టం. మా స్టడీ ప్రకారం నువ్వు భూమి మీద మళ్ళీ పుట్టి మళ్ళీ ఏదో కొత్త విషయాలు కనుక్కోవాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు చాలా చక్కగా ఎన్లైటైన్ అయ్యే వచ్చావు ఇక్కడికి కనుక నువ్వు చూడు, తర్వాత నువ్వు అనలైజ్ చేసుకో, జరిగిన సంఘటనలన్నీ అనలైజ్ చేసుకొని నీకు ఇప్పుడు ఛాన్స్ ఉంది, ఇంతకంటే హైయెస్ట్ లోకాలకు వెళ్ళగలిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మామూలుగా మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, ఏదైనా సరే భూమి మీదకి రావాల్సిందే. మళ్ళీ ఇక్కడ భూమి మీద మళ్ళీ మనము పరీక్షలలో పాస్ కావాల్సిందే. కానీ దానికి ఒక స్పెషల్ ఇది ఇచ్చారనమాట ఇక్కడ వీళ్ళు. ఏమని అంటే నువ్వు వెల్ కంటెంట్ లైఫ్ అక్కడ జీవించొచ్చావు కాబట్టి ఇంక ఇప్పుడు మళ్ళీ భూమి మీదకి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీకు ఛాన్స్ ఉంది కాబట్టి నువ్వు ఆ ఛాన్స్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు. డబుల్ ప్రమోషన్ అన్నమాట, యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్తారనమాట. చాలా ఎక్సెప్షనల్ కేసెస్ లో అలాంటి ఉంటదన్నమాట యూనివర్సల్ లాస్ లో. అని అంటే అతడు అంటాడనమాట, అయ్యో మరి ఇప్పుడు మరి నేను పైలోకాలకు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్తారన్నమాట. అంటే ఇతడు అడుగుతాడు, మళ్ళీ బయట మా నాన్న అమ్మ ఎదురు చూస్తున్నారు కదా ఆ కింద తలంలో, కొంతకాలం పాటు వాళ్ళతోటి నేను ఉంటానేమో అన్న ప్రేమతోటి వాళ్ళు ఎదురు చూస్తున్నట్టున్నారు ఆ తలంలో, మరి నేను ఇటు నుంచి ఇటు వెళ్తే ఎట్లా అని అడుగుతాడు. అడిగితే వాళ్ళు చెప్తారు, ఏం పర్వాలేదు, నువ్వు ఇటు నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఇప్పుడు 2 గోళాలు లోపలికి వచ్చాయి కదా గోల్డెన్ బాల్స్, బయటికి వెళ్ళేటప్పుడు 3 గోళాల లాగా బయటకు వెళ్తాం మనం. 3 గోళాలు బయటకు వెళ్తుంటే బయట ఉన్న వాళ్ళు చూస్తారు దాన్ని, ఓహో మా అబ్బాయి హయ్యర్ వరల్డ్స్ కి వెళ్ళిపోతున్నాడు అని తెలుసుకుని వాళ్ళు చాలా సంతోషపడతారు. సంతోషపడి మేము కూడా ఏదో ఒక రోజు హయ్యర్ వరల్డ్స్ కి వస్తాము అని చెప్పి వాళ్ళు ఆశతోటి ఉంటారు. అంటే మోటివేషన్ అనమాట అది వాళ్ళకి. ఎస్, వాళ్ళు వెళ్ళారంటే మనం కూడా వెళ్తాం కదా అని చెప్పి. సో కాబట్టి నువ్వేం వాళ్ళ గురించి ఏమి ఇది కాకు, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అని చెప్తారు అనమాట. చెప్పండి ఓహో అని అక్కడ అనుకోగానే మెల్లిమెల్లిగా అప్పటి వరకు ఆయనకు ఉన్నటువంటి మనిషి శరీరం, అంటే తను అప్పటి వరకు మనిషి లాగానే ఉన్నాను అనుకుంటున్న శరీరము మెల్లిమెల్లిగా మారిపోతూ మళ్ళీ ఒక గోల్డెన్ బాల్ లాగా మారిపోతుంది. మారిపోగానే వెంటనే వాళ్ళు ఆ జ్ఞాపకాల భవంతిలోంచి అలా గాల్లో తేలుతూ బయటకు వెళ్ళిపోతారు. బయట నుంచి వాళ్ళ పేరెంట్స్ చూస్తారు 3 బాల్స్ వెళ్ళిపోతున్నాయి కానీ వాళ్ళు ఎంతో హ్యాపీ ఫీల్ అయిపోతారు అనమాట. ఓకే, మన కొడుకు ఇంత చక్కగా ఈ జీవితంలో రాణించాడా, ఇక్కడ నుంచి డబుల్ ప్రమోషన్ తీసుకొని వెళ్తున్నాడా అని చెప్పేసి అనుకుంటారనమాట. అనుకొని పైనకు వెళ్ళిన తర్వాత అడుగుతాడు, మరి నేను ఇప్పుడు అక్కడ ఏం చెయ్యాలి ఆ లోకంలో అని అడుగుతాడు. అడిగితే సాధారణంగా ఆ లోకంలో అందరూ కూడా సత్యపూర్వకంగా జీవించే వాళ్ళే ఉంటారు అక్కడ. వాళ్ళు కింద భూమి మీద వాళ్ళు ఆత్మయుత ఎరుకతో జీవించిన వాళ్ళందరూ కూడా ఆ లోకంలో ఉంటారు, ఇప్పుడు వెళ్ళే లోకంలో ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంత కాలమైనా అక్కడ ఉండొచ్చు. ఉన్న తర్వాత వాళ్లకు తాము తెలుసుకున్న సత్యాన్ని ఇతరులకు బోధించాలి అని అనిపిస్తే మళ్ళా వాళ్ళ ఇష్ట ప్రకారం స్వయిచ్ఛతో కింద లోకాలలోకి రావచ్చు. ఆ రావడం వాళ్ళు డైరెక్ట్ తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ జన్మ తీసుకొని రారు. డైరెక్ట్ వాళ్ళు వాకిన్స్ లాగా స్వచ్ఛమైన ఆత్మలను సెలెక్ట్ చేసుకొని వాళ్ళ లోపలికి వాకిన్ అయ్యి వచ్చి ఇక్కడ ఈ భూమి మీద కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు. అలా నువ్వు ఇక్కడికి రావచ్చు, నీ యొక్క నాలెడ్జ్ ని అందరికి పంచొచ్చు. ఒక స్వచ్ఛమైన ఆత్మ నీకు లభిస్తే నువ్వు అలా ప్లాన్ చేసుకోవచ్చు. లేదు అలా కాదు, నేను నా ఇష్టం నా జన్మ తీసుకొని వస్తా అంటే దట్ ఈస్ ఆల్సో ఓకే. వాట్ ఎవర్ ద చాయిసెస్ అన్ని నీ చుట్టూ ఉంటాయి, ఏదైనా సరే నీ ఇష్టం అని చెప్తారన్నమాట. చెప్పగానే ఆర్నాల్డ్ చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాడు అనమాట. అంటే తన మీద తనకు సాధికారత అప్పుడు వచ్చిందనమాట. అంటే ఏ జన్మలోనైతే మనము వెల్ కంటెంటెడ్ లైఫ్ లీడ్ చేస్తామో అప్పుడు మన మీద మనం ఎంపవర్ అవుతాం అనమాట. సోల్ ఎంపవర్మెంట్ అనేది అప్పుడు వస్తుంది అనమాట. అంటే మనం ఏది కావాలంటే అది స్వేచ్ఛగా ఎన్నుకునేటువంటి అవకాశం మనకు వస్తుంది అనమాట. సో అలా ఆర్నాల్డ్ కి అంత ఎవ్రీథింగ్ అక్కడ క్లారిటీ వచ్చేస్తుంటది అనమాట. అలా వాళ్ళు వెళ్తూ
ఆ లోకంలో ఆ హయ్యర్ వరల్డ్ ఎక్కడ ఉందో అక్కడికి చేరుకుంటారు. చూస్తే చాలా అందమైన లోకం అన్నమాట. చాలా అద్భుతంగా హై వైబ్రేషన్స్ తోటి అద్భుతంగా ఉంటది అనమాట. అక్కడ చూస్తే లియో లియోనార్డ్ డావించి, తర్వాత అరిస్టాటిల్, తర్వాత వీళ్ళు విన్స్టన్ చర్చిల్ గారు, ఇలాంటి వాళ్ళందరూ అక్కడ కూర్చొని సీరియస్ గా వర్కులు చేసుకుంటుంటారు అనమాట. ఇక్కడ చూడంగానే గుర్తుపట్టాడు ఆయన లియోనార్డ్ డావించి కదా, అయ్యో ఈయన విన్స్టన్ చర్చిల్ కదా అని చెప్పి గుర్తుపడితే, అరే ఏం చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ అని అడిగితే, వీళ్ళన్నీ ఇక్కడ మానవుల రూపాలు కొన్ని ఆలోచన రూపాలను తయారు చేస్తున్నారు. వీళ్ళు కొన్ని ఆలోచన, వీళ్ళే కాదు ఇంకా చాలా మంది నోబెల్ పర్సన్స్ అక్కడ ఉంటారు. వాళ్ళందరూ కూడా కొన్ని ఆలోచన రూపాలను క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ. చేసి వాటిని నేరుగా భూమి మీద ఉన్న మనుషుల మైండ్లలోకి ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పని అదే ఇక్కడ. అంటే దే ఆర్ ద క్రియేటర్స్ అనమాట అని చెప్తాడని. సో నీకు ఇష్టం ఉంటే ఇక్కడ ఉంటే ఆ క్రియేటర్స్ లాగా కూడా వర్క్ చేయొచ్చు, లేదంటావా కిందకి వెళ్ళి నువ్వు డైరెక్ట్ వర్క్ చేయొచ్చు, అలా కాదంటావా వాటిలాగా ఇండైరెక్ట్ గా పోకపోయి కూడా నువ్వు వర్క్ చేయొచ్చు, ఏం చేయాలన్నా నీ ఇష్టం అని చెప్తారు. అంటే చూడండి, మనకు అప్పుడప్పుడు ఒక్కొక్కసారి సడన్ గా ఏవో ఒక గొప్ప ఆలోచనలు వస్తాయి, మిరాక్యులస్ గా ఆలోచనలు వస్తాయి. అంతవరకు అంత ఏబ్రాస్ గా చేసే ఆలోచన విధానం సడన్ గా మనకు వచ్చింది ఇట్లాంటి గొప్ప ఆలోచన అనిపిస్తుంటారు. అంటే ఆ ఆలోచన రూపాలను పైనుంచి హయ్యర్ ఎనర్జీ మాస్టర్స్ మన లోపలికి ఇంజెక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. అది అక్కడ ఆర్నాల్డ్ చూస్తాడు అన్నమాట. వాళ్ళందరూ అదే ఏకదీక్షగా చేస్తుంటారన్నమాట. గొప్ప గొప్ప ఆలోచనలను వాటికి పాలిస్తుంటారన్నమాట. ఆ రూపాలను కంప్లీట్ గా అయిగానే ఇక్కడ వీళ్ళ మైండ్లలోకి ఆలోచనలాగా ఇంజెక్ట్ చేస్తారన్నమాట. మనం అప్పుడే కనుక్కున్నాం అనుకుంటాం, కానీ దీని యొక్క కంప్లీట్ అక్కడ అయిపోయి ఉంటది. మనం ఎప్పుడు కూడా పత్రిజీ శక్తిస్థల గురించి మనం అదే సంకల్పం చేసుకుంటుంటాం కదా, పైలోకాలలో ఆల్రెడీ ఫినిష్ అయి ఉన్నది అది. ఇప్పుడు మనకి ఇప్పుడు వచ్చింది సంకల్పం, దానిని మనం కిందకి తీసుకొస్తున్నాం మన సంకల్ప శక్తితోటి. అలాంటి ఈ భూమి మీద జరిగే అద్భుతమైన కార్యక్రమాలకు అలాంటి మాస్టర్స్ దగ్గర నుంచి వచ్చే ఆలోచనల యొక్క రూపాలు ఇంజెక్ట్ చేయబడతాయి అన్నమాట. వాళ్ళ ద్వారా అనేకానేక లోక కళ్యాణ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎన్నో ఇన్వెన్షన్స్ జరిగాయి కదా. మరి లైట్ ఎవల్యూషన్, అదే రివల్యూషన్, లైట్ రివల్యూషన్ అనేది వచ్చింది, కాంతి విప్లవం అంటారు. తర్వాత మిల్క్ రివల్యూషన్ అంటారు, తర్వాత ఇండస్ట్రియల్ రివల్యూషన్స్ అంటారు. ఇవన్నీ రివల్యూషన్స్ ఎలా వచ్చాయి అంటే అలాంటి ఆలోచన రూపాలను ఇక్కడున్న మనుషుల మీద వెళ్ళాలో ఇంజెక్ట్ చేయడం ద్వారా వీళ్ళు ఇక్కడ కొత్త కొత్త విషయాలను ఇన్వెంట్ చేయడం ద్వారా ఇక్కడ ఒక కంప్లీట్ గా యుగ మార్పిడిలే జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కంప్లీట్ గా అసలు పాత జనజీవనానికి కొత్త జనజీవనానికి సంబంధమే ఉండదు అనమాట. కొత్తగా వాళ్ళ యొక్క మైండ్ సెట్లు మారిపోతాయి అన్నమాట. సో సడన్ గా వాళ్ళలో ఒక కంప్లీట్ జాతే ఒక తలం నుంచి ఇంకొక తలంకి వాళ్ళు అసెండ్ అయిపోతూ ఉంటారు అనమాట. అలాంటి అసెండ్ అయ్యేటువంటి ఆలోచనలను వీళ్ళు కిందలున్న లోకాలలో ఉన్న వాళ్ళలో ఇంజెక్ట్ చేస్తుంటారు. సెలెక్టెడ్ పీపుల్ మైండ్లలోకి, అందరిలోకి ఇంజెక్ట్ కాదు. ఎవరైతే ఆ హయ్యర్ ఎనర్జీ తోటి అలైన్ అయి ఉంటారో అలాంటి వాళ్ళ మైండ్లలోకి వీళ్ళు ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో అలా అక్కడ చాలా మంది గొప్ప వాళ్ళందరినీ చూస్తూ సంతోషంగా చూస్తూ అలా వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. అయితే నాలాగా ఇప్పుడు నాకు కొన్ని చాయిస్లు ఇచ్చారు కదా మీరు, నా ఇష్టం ఉంటే తల్లి గర్భంలోంచి వెళ్ళొచ్చు, లేకపోతే ఇక్కడే కూర్చొని కొన్ని ఆలోచనలు చేసి కింద వాళ్ళ మైండ్లలోకి పంపించవచ్చు, లేదా నేను వాకింగ్ లాగా వెళ్ళి ఎవరితోటో ఎవరి ద్వారానో నా పనులు చేయవచ్చు అని మీరు చెప్పారు కదా. ఇట్లా అందరికీ చాయిస్ ఇస్తారా మీరు అని అడుగుతారు. అని అంటే అందరికీ ఉండదు బాబు. ఎవరైతే భూలోకంలో దీనిపైన ఉన్న మధ్యస్థ లోకాలు ఉన్నాయి కదా, ఇక్కడ క్రాస్ అయ్యి వచ్చిన లోకాలు ఉన్నాయి కదా. నిన్న మనకు ఎవరు మన మౌలి గ్రూపర్, ఆ తర్వాత బిజినెస్ మ్యాన్, ఆ మతాలు, ఆ లోకాలు, ఇవన్నీ మధ్యస్థ లోకాలు ఉంటాయి అన్నమాట. ఈ మధ్యస్థ లోకాలన్నీ దాటుకొని హై ఎనర్జీ లోకంలోకి ఎవరైతే రాగలుగుతారో అలాంటి వాళ్ళకే ఇలాగా వాళ్ళ ఇష్టం ఉన్నది చేయగలిగినటువంటి చాయిస్లు ఉంటాయి అని చెప్తాడన్నమాట. కానీ మన అదృష్టం ఏంటి తెలుసా, మనం ఇక్కడ ఈ భూలోకంలో ఉంటూ కూడా ఆ ధ్యాన శక్తితోటి మనం మన ఇష్టమైన పనులు చేయగలుగుతున్నాం అనమాట. ఇక్కడ మన బ్రదర్ ఆర్నాల్డ్ పై లోకాలలో ఏం తెలుసుకొని వచ్చాడో ఇక్కడ మనం చేయగలుగుతున్నాం కదా. లేకపోతే ఎంత గొప్ప గొప్ప ఆవిష్కరణలన్నీ అంటే మనం పై ఎనర్జీ మాస్టర్స్ తోటి కనెక్ట్ అయ్యి పనులను చేయగలుగుతున్నాం. సో అంటే మనము చనిపోక ముందే పైలోకాలలో ఏముంటదో వెళ్ళి చూసి రాగలిగినప్పుడు మనం ఆ నాలెడ్జ్ తోటి ఇక్కడ కూడా పనులు చేయగలుగుతాం అనమాట. కనుక ప్రతి ఒక్కరు కూడా
మరణానంతర జీవితం గురించి, మరణించిన తర్వాత ఆత్మ పైలోకాలలో ఎలా ప్రయాణం చేస్తుంది అన్న సంగతి కంపల్సరీ తెలుసుకోవాల్సిన సత్యం అన్నమాట ఇది. సో ఇలా ప్రత్యేకమైన పరిస్థితులలో మాత్రమే కిందికి రాగలుగుతారు అని చెప్పేసి నువ్వు చాలా ప్రత్యేకమైన ఆత్మవు. ఎందుకంటే నువ్వు ప్రతి స్టేజ్ లో కూడా నీ లైఫ్ ను చాలా అద్భుతంగా జీవించావు. కాబట్టి ఎప్పుడు ఏ జన్మలో నువ్వు ఈ తప్పు నేను చేశానని తెలుసుకున్నప్పుడు మరో జన్మలో దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి పోయినప్పుడు నువ్వు దాన్ని కరెక్షన్ చేసుకున్నావు. ఎక్కడ కూడా నీ యొక్క అవేర్నెస్ ని కోల్పోకుండా మళ్ళా నెక్స్ట్ జన్మని ఇంకా బెస్ట్ గా ప్లాన్ చేసుకుంటూ ఫైనల్ గా ఈ బ్రదర్ ఆర్నాల్డ్ అనే యొక్క జన్మలోకి వచ్చి ఇక్కడ కూడా నువ్వు చనిపోయేటప్పుడు ఏ కంప్లైంట్ లేదు, హ్యాపీగా చక్కగా దీనిలోంచి బయటకు వచ్చేసావు. కాబట్టే నీకు ఇలాంటి అవకాశం వచ్చింది. సో ఎవరైనా సరే ఇలాంటి మైండ్ సెట్ తోటి, ఇలాంటి అనుభవ జ్ఞానంతో ఇక్కడికి వచ్చిన ఎన్లైటెడ్ మాస్టర్స్ ఎవరికైనా వాళ్ళ యొక్క జీవితం పట్ల, వాళ్ళ యొక్క మరణానంతర జీవితం పట్ల కూడా సాధికారత ఉంటుంది. జనరల్ గా మనం ఏమనుకుంటాం, లైఫ్ లో ఎంపవర్మెంట్ కావాలనుకుంటాం. ఆఫ్టర్ లైఫ్ లో కూడా ఎంపవర్మెంట్ ఉంటేనే మన నెక్స్ట్ లైఫ్ ను మనం చక్కగా ప్లాన్ చేసుకోగలుగుతాం అన్నమాట. సో ఈ సంగతి మనకు బ్రదర్ ఆర్నాల్డ్ జీవితం అంటే మన ఇష్ట ప్రకారం మనము పుట్టొచ్చు, చనిపోవచ్చు, మళ్ళీ రావచ్చు అన్న సంగతిని ఈ యొక్క 3 జీవితాల సారాంశంతో మనకు డాక్టర్ లోబ్సాంగ్ రాంపా గారు చక్కగా తెలియజేశారు. మరి చనిపోయిన తర్వాత ఏముంటుంది, ఏముండదు, శరీరం ఉంటుంది, దాన్ని కాల్చేస్తారు, అంతకంటే ఏముండదు అనుకునే అజ్ఞానులకు ఈ యొక్క 3 లైఫ్స్ అనేది ఎంత చక్కటి విజ్ఞానాన్ని అందిస్తుందంటే, సో కనుక చనిపోయిన తర్వాత ఏముండదు కాబట్టి బ్రతికున్నప్పుడే అన్ని బాధరాగా అనుభవించేయాలి అని అనుకుంటూ జీవించే అజ్ఞానులకు కూడా ఈ యొక్క 3 లైఫ్స్ అనేది చక్కటి జ్ఞానాన్ని అందిస్తుంది. తర్వాత ఇక్కడ ఆర్నాల్డ్ గారు అడుగుతారు అనమాట వీళ్ళను, ఎవరిని గోల్డ్ బాల్స్ లాగా దేవదూతలు ఏమనంటే, మరి చనిపోయిన తర్వాత పైలోకాలలో ఇంత అద్భుతమైన జీవితం ఉంది కదా, మరి ఈ విషయం బ్రతికున్నప్పుడే మనుషులకు తెలియజేసేస్తే వాళ్ళు హ్యాపీగా బెగ్గలేకుండా ఉంటారు కదా, అలా చావుపోయారు లేకుండా ఉంటారు కదా అని అడిగితే అప్పుడు వాళ్ళు చెప్తారనమాట, చావు అంటే బ్రతకడానికి విసిగి వేసారి అమ్మా చచ్చిపోతే నేను అయ్యాం రా బాబు, చావని వస్తే బాగుండు అని అనుకున్న వాళ్ళు ఆ చావును కనీసం ఇన్వైట్ చేస్తారు. చేసినప్పుడు బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయి. ముందే చెప్పేస్తే ఓహో ఈ కష్టాల కంటే ఆ చచ్చిపోతేనే బెటర్ అనుకొని ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతారు బాబు. అందుకోసం ఇటువంటి విషయాలను, కొన్ని రహస్యాలను మేము ప్రజలకు అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కి మేము తెలియజేయకుండా ఆపుతుంటాము. ఎన్లైటెడ్ పీపుల్ ఎలాగో తెలుసుకుంటారు, వాళ్ళకి ఎన్లైటన్మెంట్ ఉన్నది కాబట్టి వాళ్ళు తెలుసుకుంటారు, ఆ ప్రకారంగా ఫ్లో అయిపోతుంది జీవితంలో. కానీ ఏ జ్ఞానం లేని వాడికి ఇదంతా తెలియజేసామనుకో, వాడు ఏమనుకుంటాడో ఇక్కడ కంటే అక్కడే బాగుందంటే కష్టాలు ఎవడు పడతాడు రా బాబు అని వెంటనే హ్యాంగ్ చేసుకుంటాడు, పోతాడు. కనుక వాడి యొక్క అభివృద్ధి అక్కడ ఆగిపోతుంది. వాడు ఆ కష్టాలు అనుభవించి దానిలోంచి ఇదంతా అనుభవించడం వేస్ట్ కనుక అని ఆ లాస్ట్ మూమెంట్ లోనన్నా కనీసం వాడు ఒక పశ్చాత్తాపంకి వచ్చినప్పుడు అప్పుడు ఇక్కడ ఉన్న లోకాలు కొంచెం బెటర్ గా కనిపిస్తాయి వాళ్లకు. అలా వచ్చిన వాళ్ళు కూడా సరాసరి పైలోకాలకి ఏం రాదు, కింద ఉన్న ఆ క్రింది స్థాయి లోకాలలో, మధ్య స్థాయి లోకాలలో రిఫైన్ అయ్యి వాళ్ళని వాళ్ళు తెలుసుకుని ఆ జ్ఞాపకాల భవంతిలో వాళ్ళు చేసిన తప్పులని తెలుసుకోవాలి. అలా తెలుసుకొని మళ్ళీ వాళ్ళని వాళ్ళు రిఫైన్ చేసుకుంటూ కొన్ని స్టెప్స్ వాళ్ళు చేస్తే కానీ పైలోకాలకు రాలేరు బాబు అని వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. కనుక మరణానంతర జీవితం అనేది చాలా చాలా అద్భుతమైనటువంటి జీవితం. ఇక్కడ లైఫ్, భూమి మీద లైఫ్ 10% అయితే పైలోకాలలో ఉండే లైఫ్ 90%. ఈ 10% మనకు కొంచెం బ్యూటిఫుల్ గా కనపడుతుంది, ఆ 90% 100% బ్యూటిఫుల్ అన్నమాట. సో హ్యాపీగా చావడానికి భయపడక్కర్లేదు. కానీ అక్కడున్న నాలెడ్జ్ ని ముందే మనం బ్రతుకున్నప్పుడే తెలుసుకుంటే మనకు కొత్త ప్రదేశానికి పోయినప్పుడు ముందస్తుగా మనం సమాచారం సేకరించుకుంటే ఎంత రిలాక్స్డ్ గా వెళ్తాం, మనం ఎంత ఎంజాయ్మెంట్ గా ఉంటుంది మనకి కదా. ఏం జరుగుతుందో ఏమో, అక్కడ ఎలా ఉంటుందో ఏమో అని భయం లేకుండా, మనం ఆ ఫ్రిక్షన్ లేకుండా ఎలాగైతే చక్కగా హాయిగా మన ఊరు నుంచి ఆ ఊరికి ఎగ్జిట్ అవుతామో, మరణానంతర జీవితం గురించి, ఆ సరస్వతి జ్ఞానం గురించి ఇక్కడ ఉన్నప్పుడే తెలుసుకుంటే ఇక్కడ ఉన్న జీవితంలో బాధరా పరుగులు అనేది మనకు ఉండవు. నిదానంగా హ్యాపీగా
చక్కగా మన జీవితాన్ని జీవించి అంతే హాయిగా అంతే రిలాక్స్డ్ గా మనము మన పైలోకాలకు వెళ్ళిపోతాము. మళ్ళీ అక్కడ కూర్చొని మళ్ళీ ఎలా వచ్చేవాళ్ళమే కనుక ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, పరుగులు ఎత్తాల్సిన అవసరం లేదు అన్న సంగతి మనం తెలుసుకుంటాం అన్నమాట. సో ఇలా 3 లైఫ్స్ ద్వారా డాక్టర్ లోక్సాంగ్ రాంపా గారు మనకు చక్కటి జ్ఞానాన్ని ఇచ్చారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. గాయత్రి మేడం. యా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా ఉంది. ఈ లాస్ట్ ఫాదర్ గారి జీవిత చరిత్ర ఇంకా ఎంత అద్భుతంగా ఉందంటే ఇట్స్ అమేజింగ్ స్టోరీ. స్టోరీ అనే కాకుండా అది అంటే యాక్చువల్గా అయితే రియల్గా జరిగి ఉండుండొచ్చు. అంత అద్భుతంగా ఉంది. అయితే మనం ఈ సాధన చేసుకుంటూ ఉంటాము. నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉంది. మన పురాణాలలో అర్జునుడు కూడా నా కొడుకు చనిపోయాడని చెప్పేసి విషాదంలో ఉంటే అదే నేను ఒకసారి చూడాలి అంటాడు కదా. అది కృష్ణ పరమాత్మ పైకి తీసుకెళ్తే ఆ పైలోకాల్లో ఎవరు అని అడుగుతాడు ఆయన. అవును. నీవెవరు అని అడుగుతారు. మనకి ఇక్కడ లోక్సాంగ్ అనే చెప్పిన సాంగ్లో అయితే ఆల్రెడీ తన తల్లిదండ్రులు తన ప్రేమ అనేది ఎదురు చూస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు అని మీరు చెప్తూ ఉన్నారు. ఈ రెండింటికి వేరియేషన్ ఏంటి? అక్కడ ఉంది. ఉన్నట్ట లేనట్ట? డెఫినెట్లీ ఇక్కడ మనం ఎలాంటి మైండ్ సెట్ తోటి ఈ భూమిలోంచి బయటికి ఎగ్జిట్ అవుతామో అలాంటి మైండ్ సెట్ ను ఉన్న డౌట్లు తీర్చడానికి అక్కడ మనకు రెడీగా ఉంటారు. ఇక్కడ మనకు ఎవరు బ్రదర్ ఆర్నాల్డ్ గారు చిన్నప్పటి నుంచి ఒక సన్యాసిలాగా బ్రతికాడు కాబట్టి అతడి పేరెంట్స్ వచ్చి అతడిని ఇన్వైట్ చేశారు, పైకి తీసుకెళ్లారు. అతడిని ఎక్కడ వదిలిపెట్టాలో అక్కడ వదిలిపెట్టారు. ఎక్కడ హైయెస్ట్ లోకాల వరకు వాళ్ళ కంపెనీ అని అక్కడ వదిలిపెట్టారు. అంతకంటే హైయెస్ట్ లోకాలలో ఉండేటువంటి ఆ గోల్డెన్ గ్లోబ్ మాస్టర్స్ రాగానే వాళ్ళకి అప్పగించేశారు వీళ్ళని, ఆర్నాల్డ్ గారిని కదా. ఆ తర్వాత ఇంకా మళ్ళీ వాళ్ళు ఏమి ఇంటర్ఫియర్ కాలేదు. ఇక్కడ అర్జునుడు జీవితాన్ని వదిలిపెట్టినప్పుడు హైయెస్ట్ లెవెల్లో అభిమన్యుడు హైయెస్ట్ లెవెల్లో వదిలిపెట్టేశాడు లైఫ్. కనుక అభిమన్యుడు ఇంకా అంతకంటే హైయెస్ట్ లోకాలకు వెళ్ళిపోయాడు అక్కడ. ఇక్కడ అర్జునుడికి కదా కన్ఫ్యూజన్ వచ్చింది, అభిమన్యుడికి రాలేదు కన్ఫ్యూజన్. అక్కడ అర్జునుడికి వచ్చింది. ఎందుకంటే అర్జునుడి స్టిల్ ఇన్ కన్ఫ్యూజన్. అంత భగవద్గీత కృష్ణుడు చెప్పినా అంత చేసినాక కూడా మళ్ళీ నా కొడుకు అని ఇక్కడ ఏడుస్తున్నాడు అర్జునుడు ఇక్కడ. కనుక అర్జునుడికి వచ్చింది కన్ఫ్యూజన్ కానీ అభిమన్యుడికి లేదు అక్కడ కన్ఫ్యూజన్. అభిమన్యుడు హ్యాపీగా తను ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాడు, ఏం చేయాలో చేసుకుంటున్నాడు. ఇక్కడ ఇతడు వచ్చి నేను నీ తండ్రి, నేను ఆయన అంటే కూడా నన్ను అడిగాడు తప్ప. కానీ అంటే అభిమన్యుడికి అవసరం ఎన్లైటెడ్ మాస్టర్ కదా. అర్జునుడి కంటే అభిమన్యుడు ఎన్లైటెడ్ మాస్టర్. ఇక్కడ అర్జునుడు ఇంకా కాలేదు, ఎన్లైటెడ్ కాలేదు. సో ఇతడికి ఇక్కడ ఇతడికి డౌట్ వచ్చింది. ఇతడికి అంటే ఈయన కాదు కదా లైఫ్ ఎగ్జిట్ అయి బయటకు పోయింది. అభిమన్యుడు వెళ్ళాడు, ఇతడిని కృష్ణుడు తీసుకొని వెళ్ళాడు, ఒక చాయిస్ ఇచ్చాడు అనమాట. 10 పదాలు అంటే ఇక్కడ మనకి ఇప్పుడు మనము అందుకే కదా ఇది కూడా చెప్తూ ఉంటారు. ఏ భావనతో చిట్ట చివర సమయంలో ఏ భావనతోటి మనము బాడీని వెకేట్ చేస్తామో మరలా ఆ జన్మ తీసుకుంటాము అనేది కూడా ఉంది కదా. కరెక్ట్ మేడం. ఇప్పుడు నచికేతుడు పైకి వెళ్ళాడు, యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ అతడికి తండ్రి కనపడలేదు, యమధర్మరాజే కనిపిస్తాడు కదా. ఎందుకు అంటే నచికేతుడికి తండ్రితోటి పెద్ద అవసరం లేదు అక్కడ. బికాస్ హీఈస్ అన్ ఎన్లైటెడ్ మాస్టర్ ఆల్రెడీ. అతడికి కావాల్సింది ఎవరు తెలుసుకుంటారు మేడం మరణానంతర జీవితం గురించి? ప్రాబ్లం గానే ఉంటారు. ఏం సంపాదించడము, ఎక్కడ టైం స్పెండ్ చేద్దామని ఉంటది. కానీ అంటే చనిపోయిన తర్వాత ఏమైతుంది అని ఎవరు తెలుసుకుంటాడు? ఒక అమెరికా వీసా వచ్చిన వాడే అమెరికాకి ఎలా వెళ్ళాలని తెలుసుకుంటాడు. కానీ మామూలుగా ఏదో పల్లెటూరులో చిన్న చిన్నగా పని చేసుకునేటోడికి ఏం అవసరము కదా. ఎవరికి అవసరమో వాళ్ళే తెలుసుకుంటారు. అక్కడ వాళ్ళకి అవసరం కాబట్టి అక్కడ వాళ్లకు వాళ్ళ తల్లిదండ్రులు ఆ రూపంలో వాళ్ళని కలిసి వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ ఇచ్చారు అక్కడి నుంచి. ఇక్కడ అర్జునుడు అతడు ఏం బాడీ వెకేట్ చేసుకోలేదు, అర్జునుడు తీసుకపోబడ్డాడు.
అర్జునుడికి ఎన్లైటన్మెంట్ కావడానికి కృష్ణుడు ఎండబెట్టుకొని వెళ్ళాడు. అంటే అభిమన్యుడు ఇప్పుడు లెఫ్ట్ ద బాడీ. ఓకే. అంటే ఇప్పుడు ఈ పాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఆ ప్రేమ కొరవడింది అని వారికి అనిపించారంటారా? అంటే చిట్ట చివరిలో ఆయన ఎందుకు దీనికోసం మనం జీసస్ దగ్గర ఉంటే సరిపోతుంది కదా! అని మాత్రమే కదా అనుకున్నాడు. అక్కడ పేరెంట్స్ కలిసారు కదా! పేరెంట్స్ అతడిని ఆ పైలోకాలకు తీసుకెళ్లడానికి కంపెనీ చేశారు తప్ప గాని పేరెంట్స్ అతనికి ఏమి నాలెడ్జ్ ఇవ్వలేదు అక్కడ. జస్ట్ దే కంపెనీడ్ హిమ్ టు ద హయ్యర్ లెవెల్ ఆఫ్ ఆ జ్ఞాపకాల భవంతి వరకు తీసుకెళ్లారు. తీసుకెళ్లి అక్కడ అతడిని అంతకంటే హయ్యర్ మాస్టర్స్ కి అప్పగించారంటే అంటే ప్రేమ అంటే అంటే కొరవ చిన్నప్పటి నుంచి కొంచెం ప్రేమ లేదు కదా అనే ఒక చిన్న ఏదైతే చిన్న గిల్టీ ఆయన దగ్గర ఉండిందో దాన్ని ఫుల్‌ఫిల్ చేయడానికి మాత్రమే తల్లిదండ్రులకు ఉండింది. ఆ! అర్నాల్డ్‌కి లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎన్లైటెండ్ అక్కడ. అతడికి ఓకే. ఏనాడు కూడా తన జీవితం పట్ల కంప్లైంట్ లేదు. ఓకే. యెస్. తల్లిదండ్రులకు ఉండిందేమో మా పిల్లోడిని మేము వదిలిపెట్టామని. అందుకోసం జస్ట్ దే కేమ్ టు వెల్కమ్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. అద్భుతంగా ఉంది. అంటే ఇప్పుడు చాలా మంది మరణం కోసం భయపడడం, ఇలాంటి అవేర్‌నెస్ ఉంటే ఇంకా మరణం పట్ల వారికొక అవగాహన వస్తుంది. సింపుల్ థింగ్ గాయత్రి మేడం. మనము ఈ ఊరి నుంచి కొత్త ఊరికి వెళ్ళేటప్పుడు మనము ముందు విషయాలన్నీ తెలుసుకుంటే మనకు యెస్. చాలా ఈజీగా ప్రయాణం చేయగలుగుతాము. యెస్. ఎంజాయ్ చేస్తాము అక్కడ. బిందాస్‌గా హాయిగా బెర్త్‌లో పడుకొని పోతాం. లేకపోతే ఏం చేస్తాము, బెర్త్‌లో పడుకొని నానా కష్టాలు పడతాము, టెన్షన్‌లు పడతాము. ఆ నిద్ర కూడా పట్టదు మనకి. ఏమైతుంది, పోయినంత ఎట్లుంటుంది అని. జస్ట్ గూగుల్ సర్చింగ్ అన్నమాట అంతే. గూగుల్ సెర్చ్ చేసి అక్కడ ఏముంటాయి చూడడానికి ఏమున్నాయి అని తెలుసుకుంటాం. అంతే అన్నమాట. యాజ్ సింపుల్ యాజ్ సచ్. అవి తెలుసుకుంటే ఎన్లైటెండ్, అవి తెలుసుకోకపోతే నాన్ ఎన్లైటెండ్, ఇగ్నోరెంట్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. అద్భుతంగా ఉంది ఈ యొక్క మనకు సమాచారం అందుబాటులో ఉంది. సమాచారం అందుబాటులో ఉండి కూడా నువ్వు రిజర్వేషన్స్ చేసుకోలేదు అంటే ఎవరు తప్పది? అదే తప్పు. పెద్ద ప్రయాణం పెట్టుకున్నప్పుడు హ్యాస్ టు టేక్ ద ఆల్ ద రిజర్వేషన్స్ కదా. యెస్. అంతా ఇన్ఫర్మేషన్ దగ్గర పెట్టుకోవాలి. ఇంకా సమాచారం అందుబాటులో ఉంది. నీకు ఎన్నో ఉన్నాయి. మీకు ఫోన్లు ఉన్నాయి, తర్వాత వాట్సాప్ ఉన్నాయి, ఎవడో ఫ్రెండ్ కంటే చెప్తాడు, లేకపోతే నీకు రిజర్వేషన్ ప్రాసెస్ ఏంటని గూగుల్ చెప్తుంది, చాట్ జీపీటీ చెప్తుంది, చెప్తుంది, ఇది చెప్పినా చేసుకోలేదండి. దట్ ఈస్ యువర్ ఇగ్నరెన్స్ మేడం. ఇక్కడే అన్నమాట. మనకు పుస్తకాలు ఉన్నాయి, గురువులు ఉన్నారు, కళ్ళు మూసుకొని కూర్చుంటే పైనుంచి ఎనర్జీ మాస్టర్సే మనకు డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇన్ని ఉండగా కూడా మనం తెలుసుకోలేదు అని అంటే దట్ ఈస్ అవర్ ఇగ్నరెన్స్. వీఆర్ గివింగ్ ప్రయారిటీ టు అదర్ థింగ్స్, నాట్ దిస్ థింగ్. ఇంకొకటి మనం మామూలుగా కూడా ఏదైతే దైనందిత జీవితంలో ఒక రిలేషన్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, బయట సమాజంలో కానీ ఏదైనా కూడా ఇవన్నీ కూడా ఆల్రెడీ మనము క్రియేట్ చేసుకొని వచ్చినవే. అవి మర్చిపోయి వాటిని యాక్సెప్ట్ చేయకుండా ఇక్కడ ఉండే ఈ మాయాతలంలో ఉండి ఈ దృష్టికోణంతో చూస్తున్నాం వల్ల ఆ బాధలో ఉంటున్నాము. యాక్సెప్ట్ చేయడంలో 2 రకాలు ఉంటాయి మేడం. 2 రకాల యాక్సెప్టెన్స్‌లు ఉంటాయి. ఒకటేమో ఇఫ్ ఎదుటి వాళ్ళు మనల్ని చూసి ఎన్లైటెన్ కావాలి అని కనుక మనం ప్లాన్ చేసుకొని వస్తే వి విల్ యాక్సెప్ట్ వాళ్ళ ఫ్లాస్, వాళ్ళ ఎవ్రీథింగ్ వి విల్ యాక్సెప్ట్. ఏం చేసినా సహనంతో మనం భరిస్తాం. ఒక్కొక్కసారి ఈ యాక్సెప్టెన్స్ మన జర్నీని కూడా ఇంటరప్ట్ చేస్తుంది అనుకోండి, అది మధ్యలో బ్రేక్ చేస్తుంది అనుకోండి, అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇగ్నోర్ చేస్తాం అన్నమాట. వదిలేసేసి పక్కకుండి ఎవరి జీవితం వాళ్ళు జీవించవచ్చు. మళ్ళీ పక్కకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ రిగ్రెట్స్ కానీ, ఆ గిల్టీ ఫీలింగ్స్ కానీ, లేకపోతే ఏదో మనం దెబ్బతిన్నామన్న అవి ఉండద్దు మళ్ళా. బికాస్ ఇంకా ఇంతకంటే బెటర్ గా జీవించుదామని కదా మనం అక్కడి నుంచి వచ్చింది. వచ్చిన తర్వాత వచ్చినట్టు ఉండాలి అంతే. మళ్ళీ ఓల్డ్ ఫ్లేవర్ తోటి మళ్ళీ మనం ఇక్కడ ఉండకూడదు. సో మెనీ పీపుల్ విల్ డూ దట్. ఆ గిల్టీ ఫీలింగ్ తోటి, ఆ రిగ్రెట్స్ తోటి, ఆ ద్వేష భావం తోటి దే విల్ క్రియేట్ మోర్ బ్లండర్స్, మోర్ అండ్ మోర్ బ్లండర్స్. ఎవ్రీ రిగ్రెట్ విల్ క్రియేట్ అ బ్లండర్ అన్నమాట. సో అది లేకుండా ఉండాలి అంటే యాక్సెప్టెన్స్ అనేది 100% తెలుసుకొని ఉండాలి మనం. మరి యాక్సెప్ట్ చేయొద్దు, పిచ్చిగా యాక్సెప్ట్ చేయొద్దు. మన అభివృద్ధి ఆగిపోయేంత యాక్సెప్టెన్స్ ఉండకూడదు. అది తెలుసుకోవాలి అక్కడ. కామన్ సెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఒక యాక్సెప్టెన్సీలోకి వచ్చి మనం బయటకు వచ్చిన తర్వాత కూడా
మరలా ఒకవేళ అది ప్రీవియస్ మన లైఫ్లో ఉన్నది, అది మన కర్మ దాని వల్ల ఉందేమో, అది ఫుల్ఫిల్ చేయలేదనేటటువంటి అదంతే. చేసుకోవాలేమో. అది మళ్ళా ఎందుకు అనుకోవాలి మేడం? ఇది ఇంతవరకే నేను ప్లాన్ చేసుకొని వచ్చినా అని అనుకోవచ్చు కదా. ఓకే మీరు ఏమనుకుంటే అదే మీ ఫేట్ అవుతుంది. ఓకే అర్థమైందా? మీ ఓకే ఫేట్ ఇంకొకటి ఎక్కడ లేదు. ఆ ఫేట్ అనేది మీరు ఏది అనుకుంటే అదే మీ ఫేట్. నేను కొంచెం ఫోన్ ప్లేస్ ని చేంజ్ చేస్తున్నా. ఎస్ 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 మేడం, నో ప్రాబ్లం. కొంచెం బ్యాక్గ్రౌండ్ మారుతుంది. యా ఇస్ ఓకే, నో ప్రాబ్లం. సో అదే మేడం, ఏంటంటే మన యాక్సెప్టెన్స్ అనేది మనకు అభివృద్ధిగా చెందించాలి, పక్క వాళ్ళని కూడా అభివృద్ధి చెందించాలన్నమాట. అంతేగాని అన్కండిషనల్ యాక్సెప్టెన్స్, అన్కండిషనల్ లవ్ అంటే ఓకే, అంటే మనం నాలెడ్జ్ తో ఉన్నప్పుడు అన్కండిషనల్ లవ్, అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ అనేది మనకు తెలుస్తుంది. ఎక్కడ వదలాలి, ఎక్కడ పట్టుకోవాలి. ఇప్పుడు పిల్లలు ఉంటారు, వాళ్ళని మనం వదలలేము. అలాంటప్పుడు మనం వేర్ చేస్తాం, మనలో పేషెన్స్ పెరుగుతుంటది, మనల్ని అన్ని పెరగడానికి మనం ఇది తెచ్చుకున్నాం, ఇలాంటి పిల్లలము అని చెప్పి తెలుసుకుంటాం అనమాట. తెలుసుకున్నప్పుడు ఇంకా పిల్లలతోటి మనం ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తాం తప్ప రివెంజ్ మోడ్ లో పోమన్నమాట. వెదర్ ఇట్ ఈస్ అ రిలేషన్షిప్ ఆర్ ఏదైనా కానివ్వండి. ఈవెన్ ఒక్కొక్కసారి మన ఫ్రెండ్స్ తోటి కూడా వాళ్ళని వదిలిపెట్టడానికి కూడా మనం ఎంతో టెన్షన్ పడుతుంటాం, ఫ్రెండ్స్ కూడా. ఎస్ అండి, ఎస్ ఎస్ యా. ఫ్రెండ్స్ లో అయితే ఓ మై గాడ్, అసలు జీవితాలు పాడైతున్నాయి. నాకు అది ఏదో నా లైఫ్ లో కూడా అలానే వస్తూ ఉన్నాయి సార్, వస్తూ ఉన్నాయి మేడం. ఇక్కడ నేను షేర్ చేసుకోవాలి. అది ఫ్రెండ్సే ఎక్కడ ఉన్నారు, ఎప్పటి బతుకుకోవాలో నుంచో తెలియదు. ఉన్నారు అనుకుంటే విత్ ఇన్ ఒక చిన్న, అది నా ప్రమేయం కూడా లేకుండానే నేను అక్కడి నుంచి దూరంగా జరపబడుతున్నాను. అంటే నాకు అర్థం కావట్లేదు అది ఎందుకు ఇలాగా. అది మీకు అవసరం అంతే. ఇప్పుడు సాధన వన్స్ కోసం. యూ స్టార్ట్ లివింగ్ ఆ స్పిరిచువల్ లైఫ్, అంటే స్పిరిచువల్ లైఫ్ లివింగ్ అంటే ఏంటి? హైయెస్ట్ ఎనర్జీ మన యొక్క గైడింగ్ మాస్టర్స్ తోటి మనం కనెక్ట్ అయి ఉన్నప్పుడు వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. ఈ అనవసరం ఈ రిలేషన్షిప్ వీళ్ళకి అవసరం లేదు అన్నప్పుడు వాళ్ళు తప్పులు జరుపుతుంటారు. అక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళిపోవాలి అంతే. మన ప్రమేయం లేకుండా జరుగుతుందంటే సంబన్ ఇస్ వర్కింగ్ హ్యాపన్. అర్థం చేసుకోండి. ఇప్పుడు చిన్నప్పుడు మనము మన తల్లి, మన నాన్న చేయబట్టుకొని నడుస్తున్నాం. ముందు ఏదో చిన్న రాయో రప్ప ఉంటే మనకు తెలియకుండానే మనకు ఆధార రాయి పక్కన చెప్తారు కదా. మనకు చెప్పి మన అనుమతి తీసుకొని చంపన వద్దానంటే కాలు పడుతుంది కదా అని చెప్పి ఫాదర్ వెంటనే తన కాలు దగ్గర రాయిని జరిపేస్తారు కదా. మనకి ఏం గైడింగ్ మాస్టర్స్ విల్ బి ఆల్వేస్ వెన్ వి ఆర్ అలైన్డ్ విత్ దెం. ఆ అలైన్మెంట్ పోకుండా చూసుకుంటే చాలు. మనకు ఏం జరిగినా అక్కడ యాక్సెప్టెన్స్ చూపియండి. వాళ్ళు వెళ్ళిపోయారా పోయారా అవసరం లేదు మనకి. వాళ్ళ ఫ్లేవర్ మన లైఫ్ అవసరం లేదు అని అయిపోయింది అక్కడతో. అక్కడ అయిపోయింది. ఏదో చిన్న కర్మ సంబంధం ఉంది, ఆ చిన్న కర్మ సంబంధం అయితే వెళ్ళిపోయింది. కూరగాయల వాళ్ళతో మనం గంటల ముచ్చట్లు పెట్టాం కదా. లేదండి. సో ఒక రైలు మనం ప్రయాణం చేస్తున్నాం. కొందరు పక్క స్టేషన్ లోనే దిగిపోతారు, కొందరు ఇంకొక గంట 2 గంటలు ప్రయాణం చేస్తారు, కొందరు ఒక గంట ప్రయాణం చేస్తారు, కొందరు మన డెస్టినీ వరకు ప్రయాణం చేస్తారు. అది మన పిల్లలు కావచ్చు, మన పేరెంట్సే కావచ్చు, లేకపోతే మన చుట్టూ ఉన్న రిలేషన్సే కావచ్చు, మన వైఫే కావచ్చు, హస్బెండే కావచ్చు. వాళ్ళతో చాలా చిన్న కర్మ సంబంధం మనం క్లియర్ చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు మన డెస్టినీ వరకు రాదు, 2-3 స్టేషన్లు అవతల దిగిపోతారు. ఎందుకంటే అంతవరకే ఉంది మన వాళ్ళకు అగ్రిమెంట్. సో అది తెలుసుకుంటే దేర్ కాంట్ బి ఎనీ రిగ్రెట్స్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ, చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈరోజు నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి, అవి క్లియర్ అయినాయి. థ్యాంక్ యూ సో మచ్. యా మాస్టర్స్, ఇంకెవరైనా మాట్లాడతారా? ఎవరికైనా క్వశ్చన్ ఉన్నా అయితే సబ్జెక్ట్ గురించి అయినా మాట్లాడండి మాస్టర్స్. గీతా గారు, రామ్ గారు, జ్యోత్స్న గారు, ఉమాదేవి గారు. నమస్తే మేడం, నేను వల్లీదేవినండి తెనాలి. అని నాకున్న డౌట్లన్నీ గాయత్రి మేడం అన్ని అడిగేశారు, మీరు అన్ని క్లియర్ చేశారు మేడం. చాలా అన్నీ ఏంటంటే మనం ఇక్కడ ఏం చేసుకుంటే దాన్ని బట్టే పైలోకాలకు వెళ్ళి
ఏకి వెళ్ళగలితే బికి వెళ్ళగలితే బికి మళ్ళీ సికి వెళ్ళాలంటే మళ్ళీ భూమి మీదకే రావాలి. మనం భూమి మీదకి వచ్చి మళ్ళీ ఇక్కడ మళ్ళీ చేసుకుని దాన్ని బట్టి మళ్ళీ సీనో డీనో చాలా చాలా అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే అంతకుముందు మనకి చాలా భయం ఉండేది మేడం, మరణము అంటే. ఇప్పుడు అసలు భయం లేదు మేడం. ఇది మన ఇల్లు కాదు, అది మన ఇల్లు అని పత్రిసారి గారు ఎప్పుడు చెప్తుంటారు. వాళ్ళు మన సొంత ఇంటికి మనం వెళ్తాము. స్కూల్లో చదువుకున్నామా, లాస్ట్ బెల్ కొట్టగా ఇంటికి వెళ్తుంటే అవును, ఇంటికి వస్తాం. అదే ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్ చదివితే మళ్ళీ ఇందులోనే కూర్చోం కదా మేడం, మళ్ళీ సెకండ్ క్లాస్కి వెళ్ళిపోతాం నెక్స్ట్ ఇయర్. ఇది వదిలేయాలి కదా మేడం. ఒకటి వదిలితే గానీ రెండో మెట్టు ఎక్కలేము, ఆ మెట్టు ఎక్కితే గానీ మళ్ళీ పైకి ఎక్కలేము మేడం. అదే బాగా అర్థమైంది మేడం, చాలా మీ మెడిటేషన్ లోకి వచ్చి. అవును, బ్రతకడానికి భయం ఉండదు, చావడానికి భయం. నేను రోజు సార్ది మాత్రం ఒక మెసేజ్ వినందే నేను మార్నింగ్ అసలు బయటికి కూడా రా అన్నాడు. ఇవాళ అయితే సారు ఒక జాన్ మహాచక్రాలు చెప్పారు, కూర్చోవాలి కూర్చోవాలి కూర్చోవాలని. అది నాకు ఎంత ఇష్టమో మేడం, అది నేర్చుకోవాలి, కూర్చోటం నేర్చుకోవాలి అని అబ్బో ఎన్నిసార్లు చెప్పించారో అసలు. చాలా బాగుంది మేడం, చాలా హ్యాపీగా అసలు. అవును మేడం, అందులో మీ సీనియర్ మాస్టర్స్ అన్ని ఏంటంటే ఇంకో ఏమైనా చిన్న చిన్న డౌట్ అవి కూడా వెళ్ళిపోతున్నాయి మేడం. మనం తప్పు చేస్తాము, అది ఏంటంటే వెంటనే మనకి స్ఫురణకు వస్తుంది, ఇది తప్పు చేసాము, ఇది తప్పు మాట్లాడాము, అది మనం సరిదిద్దుకోవాలనే మైండ్కి వచ్చేస్తుంది మేడం. అది అంతకుముందు ఈ జ్ఞానం ఉండేది కాదుగా మేడం, మనం చేసిందే కరెక్ట్, మనం చేసిందే కరెక్ట్ అని చెప్పి చాలా హ్యాపీ. ఇప్పుడు మనకు ఒక బంధం ఈ జన్మలో ఉన్న అక్క చెల్లెలు కానీ ఎవరైనా కొంచెం మనస్పర్ధలు వచ్చిన మన దూరం జరిగేటప్పుడు ఇంకా అంతటితో అది అయిపోయింది. ఇప్పుడు గాయత్రి మేడం అడుగుతుంటే నాకు అర్థమైంది అది మేడం. అంతేగా మేడం, అది మనం ఆ బంధాన్ని పట్టుకుని ఏలాడకూడదు కదా. మంత్రిసార్ చెప్పిన గ్రేటెస్ట్ స్టేట్మెంట్ లో నాకు నచ్చింది ఏంటంటే, ఎవ్రీ రిగ్రెట్ లీడ్స్ టు ఎ ఫ్రెష్ బ్లండర్. రిగ్రెట్ అయ్యాము అంటే చాలు, రెడీగా మనం చేయాల్సిన బ్లండర్ ఒకటి రెడీ ఉంటది అన్నమాట. చూడండి, మనం తెలియకుండా ఎన్ని బ్లండర్స్ చేస్తుంటాం. అంటే ఇట్లా జరిగితే ఇట్లా జరగసి లేకుండా కదా అని అనుకున్నామంటే కొత్త బ్లండర్ కి మనం తెర తీస్తున్నామని అర్థం. అంటే కొత్త కర్మ మొదలు పెడుతున్నాం అన్నమాట. సో ఏం జరిగినా ఎస్ ఇది ఇలాగే జరగాల్సింది కాబట్టి జరిగింది అంతే, అదే అనుకోవాలి మేడం, అంతే. అవును మేడం, అది కరెక్ట్ మేడం. చాలా 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 హ్యాపీగా ఉంది సార్ మేడం, చాలా సంతోషం. కలిసి ఉంటూ చక్కగా మనం ఇలా మాట్లాడుతున్నా కూడా చాలా ఇది అంతా నాకు అసలు ఎప్పుడెప్పుడు 4 అవుతుందా అని చూస్తుంటా మేడం, ఈవినింగ్ మాత్రం మెడిటేషన్ అందరితో మాట్లాడుతాం. ఏంటి అసలు రోజు సజ్జన సాంగత్యం చేస్తున్నట్టు, అందులో మీ సీనియర్ మాస్టర్స్ తోటి తెలుసుకునే ఎన్నో విషయాలు తెలుసుకుంటా. చాలా బాగుంది మేడం. కానీ నా మనసులో ఎన్నో చెప్పాలనుకుంటాను కానీ ఏది బయటికి రాదు మేడం. చాలా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది మేడం. ఏం చేయాలంటే నెక్స్ట్ మనది జ్ఞానామృతం సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం కదా, దాంట్లో I request everyone to take one topic and they have to present. అవును మేడం, అవును. కొన్ని డైమెన్షన్స్ మీరు కొన్ని బ్లాక్స్ క్లియర్ అయ్యాయి. yes madam, తీసుకుందాం. మన మాస్టర్స్ అందరూ అలా పెట్టారు. అందరూ చింతనే చాలా మనకు తెలియాల్సిన చాలా ఉంటాయి మేడం, ఎప్పటికప్పుడే కొత్తగా తెలుసుకుంటాం మనం, చదువుతూ ఉంటాం. టీచింగ్ అనేది ఒక బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ మేడం. మనం ఒకళ్ళకి ఒక టాపిక్ చెప్తున్నామంటే దాన్ని 10 సార్లు చదువుతాం కదా, ఎలా ప్రజెంట్ చేయాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ ఆపాలి, ఎక్కడ దీన్ని ఏమంటారు సస్పెన్స్ క్రియేట్ చేయాలి అని తెలుస్తాము. చదువుతున్నా మేడం, ఇప్పుడు 4 సార్లు ఎప్పటికప్పుడే చాలా కొత్తగా అనిపిస్తుంది. మాత చేసేది మీరు మిర్రర్ వర్క్ చేయండి, మిర్రర్ ముందు కూర్చొని చెప్పండి, చెప్తుంటే తెలుస్తుంది. రికార్డ్ చేసుకొని వినండి మనకి ఎలా ఉంది మనం చెప్తున్నది అని చెప్పి స్టార్టింగ్ స్టేజెస్ లో అవన్నీ చేయాలి. టీచర్స్ ఆఫ్ ద సొసైటీ మేడం, ఎవ్రీవన్ హస్ టు టీచ్. అవును మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ థ్యాంక్ యూ వల్లీదేవి గారు. ఒక రోజు మీరు క్లాస్ చెప్పాలి, మీకు ప్రిపేర్ చేస్తాను.
అదే లేదు ఇప్పుడు లేదు పత్రిజీ అలా జ్ఞానామృతం 3 బుక్ వస్తుంది మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు దాంట్లో నుంచి మాకు ఒక టాపిక్ చెప్పాలి. ఓకేనా? రెడీగా ఉండండి. రెడీగా ఉండండి. ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? థ్యాంక్ యూ మేడం గారు. యా చెప్పండి సార్. ఆ, ఇది నేను సూక్ష్మ శరీరయానం ఆ పుస్తకం చదివాను, రెగ్యులర్ గా చదివాను. అప్పుడు నాకు ఈ మరణం పైన చాలా వరకు ఫ్రీ వచ్చింది, అంటే మరణం పైన ఒక స్పష్టత వచ్చింది, ఓకే అండి. ఒక క్లారిటీ వచ్చిందంటే మరణాంతర జీవితం తర్వాత ఆ లోకాల గురించి వాటి గురించి ఒక స్పష్టత వచ్చింది. అయితే నాకు క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు లోప్సం రాంబాబు గారికి ఈ జ్ఞానం అంతా ఎలా అందింది? ఆయన ఏ సాధన చేశారు? హీఈస్ అ థర్డ్ ఐ మాస్టర్ సార్. హీఈస్ అ థర్డ్ ఐ మాస్టర్. అసలు థర్డ్ ఐ అనేది ఒకటి ఉంది. దీని ద్వారా మనం ఎన్నెన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకోవచ్చు, ఎన్నెన్నో డైమెన్షన్స్ లో మనం ప్రయాణం చేయొచ్చు అని చెప్పి థర్డ్ ఐ గురించి, తర్వాత ఆస్ట్రల్ ట్రావెలింగ్ గురించి ఫస్ట్ లోకానికి తెలియజేసిన మాస్టర్ ఆయన. సో హీ డిడ్ ఎవ్రీథింగ్ ఆన్ హిమ్. అతడు చేసిన సాధనల ద్వారా తెలుసుకున్నటువంటి విషయాలను ఆయన ఈ యొక్క గ్రంథాలుగా మలిచి మనకు అందించారన్నమాట. ఒక కంప్లీట్ మానవాళిని ఒక కంప్లీట్ షిఫ్ట్ చేయించిన మాస్టర్ సార్ ఆయన. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మీరు తెలుసుకుంటారు కొన్ని విషయాలు, అది మీ యొక్క అనుభవ జ్ఞానం కదా. మీరు కళ్ళు మూసుకొని కూర్చొని ఉంటే మీరు ఏ లోకానికి వెళ్ళాలి, ఏ లోకానికి వెళ్తారని చెప్పేసి ఎవరికి తెలియదు కదా, మీకే తెలుసు కదా. మీరు అక్కడ పొందిన జ్ఞానంతో మీరు మళ్ళీ ధ్యానం అయిపోయినాక కూర్చొని మీరు కొన్ని ఆ ఆర్టికల్ రాస్తే అలాంటి కొన్ని హక్కు మీరు ఒక పుస్తకం తయారవుతారు. అలాగా లోప్సాంగ్ రంపా గారు కూడా తన యొక్క థర్డ్ ఐ ద్వారా తెలుసుకున్నటువంటి ఈ యొక్క విషయాలు అన్నమాట. ఇప్పుడు మనకు ఫారెన్ కంట్రీస్ లో చాలా ఫారెన్ కంట్రీస్ ముందు ఇండియాలో కూడా జరుగుతున్నాయి చాలా 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 మెటాఫిజిక్స్ లో ఎన్ని ప్రయోగాలు జరుగుతున్నాయంటే అన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి అన్నమాట. సో ఇలాంటి ప్రయోగాలన్నిటి యొక్క ఫలితాలనే కదా వీళ్ళు రాస్తూ ఉన్నారు, అన్ని డాక్యుమెంట్ చేస్తున్నారు. సో ఎవ్రీథింగ్ మనం ఏమనుకుంటాము, కళ్ళు తెరిచిందే ప్రపంచం అనుకుంటున్నాం, కళ్ళు మూస్తూ ఉండే ప్రపంచం చాలా ఉంది. సో ఆ యొక్క ప్రపంచంలో జరిగే విషయాలన్నిటినీ మనము మన ముందు తరాలకు తెలియజేయాలంటే మనం కంపల్సరీ రాయాలి పుస్తకాలు, మన అనుభవాలను గ్రంథస్థం చేయాలి, అది కంపల్సరీ రూల్స్. అందుకే పితామహ పత్రిజీ గారు 18 రోజుల్లో బుక్ రాయాలనే రూల్ కూడా పెట్టారు. లాస్ట్ రూల్ అదే 18వ సూత్రం, ప్రతి ఒక్కరూ తమ ధ్యాన అనుభవాలను పుస్తక రూపంలో ప్రచురించాలి అని పెట్టారు. కనుక ప్రతి ఒక్కరు ప్రచురించాలి. అది ప్రచురించేంత వరకు మోక్షం ఉండదు, మళ్ళీ పుట్టి మళ్ళీనన్నా రాయాల్సింది. ఎందుకంటే మనము ఏం చేసినా మన ముందు తరాలకు అది ఒక డాక్యుమెంట్ ఉండాలి సార్, అది వాళ్ళకి టార్చలైట్ లాగా ఉండాలి. మరి మనం ఇక్కడ మన ఇంప్రెషన్స్ వదలాలి కదా, వచ్చామా వెళ్ళామా ఎవరికి లాభం అంటే ఉన్నోళ్ళకి లాభం ఉండాలి కదా. మన మునుల చరిత్రలన్నీ మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామంటే అదే కదా, మన ఫోర్ ఫాదర్స్ చరిత్రలు చెప్పుకుంటున్నామంటే అదే కదా. ఆ తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటేనే. రామాయణం ఆ రోజు వాల్మీకి రాశాడు అంటే ఆయన థర్డ్ ఐ ద్వారా చూసి రాసిందే కదా. జరగక ముందే రాశారట. సంజయుడు మొత్తం భగవద్గీత అంతా చెప్పాడు అని అంటే మరి ఆయన థర్డ్ ఐ తోటి చూసిందే కదా చెప్పింది. ఇక్కడ మహాభారత యుద్ధం అంతా మరి మహాభారతాన్ని గురించి రాశాడు వ్యాస మహర్షి అంటే ఆయన థర్డ్ ఐ తోటి ఆయన చెప్తూ ఉంటే మరి వినాయకుడి కూర్చొని రాశాడు కదా విఘ్నేశ్వరుడు. సో అవన్నీ కూడా ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఆనాటి థర్డ్ ఐ మాస్టర్స్ రచి అంటే వాళ్ళ యొక్క అనుభవాలను గ్రంథస్థం చేసి మనకు అందించారు. రామాయణం అనేది ఆ రామాయణం అయిపోయినాక రాయలేదు వాల్మీకి, ఇదే రాసి కూర్చున్నాడు. క్రియేషన్ ముందే క్రియేషన్ చేశారు. రావణాసురుడి యొక్క మొత్తము ఏదైతే స్టార్ట్ అవుతుందో అవన్నింటికి దైవము ఏ రకంగా ఇది చేస్తుంది అనేది. సో ప్రతి ఒక్కళ్ళకు థర్డ్ ఐ అనేది ఉంది. దివ్య చక్షు కళ్ళు రెండు మూసుకుంటేనే ఆ మూడో కన్నైనటువంటి ఆ దివ్య చక్షు అనేది యాక్టివేట్ అవుతుంది. అయినప్పుడు దాని నుంచి మనం ఎంతో నాలెడ్జ్ ని మనం చూడగలుగుతాము, పొందగలుగుతాము. మనకున్న నాలెడ్జ్ ని బట్టి మనకు వచ్చే విజువల్స్ కూడా వస్తుంటాయి అనమాట. దివ్య చక్షు ద్వారా మనం ఇక్కడ భయంతో ఉన్నాం అనుకో, ఆ దివ్య చక్షు ఓపెన్ అయితే ఆ భయంకరమైన లోకానికి వెళ్ళి అక్కడ విషయాలను కనుక్కోగలుగుతాం.
చిన్నప్పటి నుంచి రామ్ మనకు ఉన్నది కదండి. కళల రూపంలో ఉండేది మనకి రీసెర్చ్ అనుభవాలు. అస్ట్రల్ ట్రావెలింగ్ చేసేవాళ్ళం కదా. కళలలో అక్కడికి వెళ్ళి చేసొచ్చేవాళ్ళం. అవన్నీ ఎస్. మనకు ఇప్పుడు తెలుస్తున్నాయి. చిన్నప్పుడు వచ్చినవన్నీ మనకు సూక్ష్మ శరీర అస్ట్రల్ ట్రావెలింగ్స్ మనం చేసి మనకు వచ్చినాయన్నీ కూడా థర్డ్ ఐ విజన్స్ అన్న సంగతి మనకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనకు స్టాంప్ అథెంటికేట్ అవుతున్నాయి అన్నమాట అవన్నీ. నేను రిపీటెడ్‌గా ప్రాక్టీస్ చేసేదాన్ని మేడం. ఆస్ట్రల్ ట్రావెల్. ఎలా అంటే అంటే నా చిన్న అనుభవం అది ఏం అనుభవమో నాకు తెలీదు గానీ ఆ వయసులో బాడీలోంచి బయటకొచ్చి అంటే నా కల. మా ఇంటి దగ్గర వెనకాల ఒక చిన్న గోడ ఉంటుంది. ఆ గోడ మీదకి నా అంతట నేనే ఏ ఆచ్ఛాదన లేకుండా ఎగిరి దాని మీద నించునేదాన్ని. అక్కడి నుంచి మళ్ళా ముల్లగ చెట్టు ఉండేది పెద్దది. ఆ చెట్టు మీదకి ఎగిరేదాన్ని. ఈ ఎగరడానికి స్ఫూర్తి ఏంటంటే కిందన ఒక మేక ఉండేది. మేకపిల్ల కూడా ఉండేది నాతో పాటు. దాంతో చెప్పేదాన్ని. "నువ్వు నన్ను పట్టుకో చూద్దాము" అనేసి ఆ పైకి ఎగిరేదాన్ననమాట. అది కింద ఎగురుతూనే అలానే ఉండేది. అది మాత్రం కిందనే ఉండేది. నేను మాత్రం ఇంకొంచెం అని గాలిలో కూడా అసలా ఎంత శరవేగంతోటి గాలిలో నేనెక్కడనుకుంటే అక్కడ ఉండేదాన్ని. అదంతా చూసుకుంటూ ఉండేదాన్ని. అది రిపీట్‌గా వచ్చేది నాకా కల. ఎండ్ ఆఫ్ ది కల ఏంటి అంటే మేకపిల్ల నేను ఇద్దరం కలిసి ఆకాశంలో ఒక ఊయల్లాగా వేసుకొని, ఆ నక్షత్రాలన్నింటిని అక్కడ కూర్చొని అలా గమనిస్తూ ఉండేవాళ్ళం. ఇది నాకు ఎన్ని సార్లొచ్చిందో ఈ కల ఇలాగా. మరి అప్పుడు మీరు ధ్యానము చేయలేదు. అసలు ధ్యానం అనేది ఉంటది అని తెలీదు చిన్నదాన్ని. నేను నా ఏజ్ అప్పుడు 8 ఇయర్స్ 8, 9 10 నా 12 నా 15 ఇయర్ వరకు ఆ కల వస్తానే ఉండేదండి నాకు. ధ్యానంలోకి వచ్చాక ఇది అది అని తెలిసింది అంతే తప్ప కానీ ఇంకా తెలిసింది. కొత్తగా కొత్త విషయాలు ఏం లేదు ఇక్కడ. యెస్. తెలిసిందండి. అలాగే ఒక పాము కూడా. ఒక 5 తలల పాము నన్ను ఆ, వెంటాడుతూ ఉండేది. పరిగెడుతూ ఉండేదాన్ని. ఉమ్. ఆ గోడ మనలో ఉన్న భయం పైకెక్కేసి అలా ఆ, గోడ అవతల వైపుకి దూకేదాన్ని అలా. నమస్తే వాణి మేడం. నా పేరు ఉమాదేవి. నేను కొంచెం మాట్లాడి చాలా అద్భుతంగా చెప్తాను మేడం. నేను ఇది చదివాను ఇంతకుముందు చెప్తుంటే నాకు మళ్ళీ అప్పుడు ఆ పేర్లు 2 వరకే చదివాను, 3 చదవలేదు స్టోరీ. చాలా అద్భుతంగా ఉంది మేడం. మేడం దగ్గరికి పెట్టుకోరా ఫోన్. చాలా అద్భుతంగా ఉంది మేడం. బాగుంది. నేను చదివాను ఇది అవంతిరం అదే. అవును అయితే మేడం. ఇప్పుడు చెప్తుంటే నాకు మళ్ళీ అప్పుడు చదివాను కానీ అంత గుర్తులేదు. అది చూసాక గుర్తుంది. చనిపోయిన తర్వాత ఇది ఇదంతా ఎలా ఉంటుంది మరణానంతర జీవితం కూడా రాంప గారిది. అయితే ఇవాళ మీరు చెప్తుంటే నిన్నటి నుంచి అని చదివాను కదా ఇది అనుకున్నా. థర్డ్ చదవాలి మేడం, 2 చదవాలి లైఫ్. చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు వాణి మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ కావాలి, ప్రతి ఒక్కరికి ఇది తెలియాలి. ఇదంటే ప్రతి ఒక్కరికి కాదు, ధ్యానం చేసేవాళ్ళు వేరే వాళ్ళకి తెలిసినా వాళ్ళు నమ్మరు, ధ్యానులు మాత్రం తప్పకుండా నమ్మారు. థ్యాంక్ యూ సో మచ్ వాణి మేడం. తర్వాత నేనేంటంటే ఇంకొకటి మీకు ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మీరు పత్రిక దానికి డబ్బులు పంపుతాను మేడం. అది ఎలానో ఒకసారి నాకు అంటే ఏ నెంబర్కి పంపాలి, ఎలా పంపాలి అనేది ఒకసారి చెప్పండి. గూగుల్ పే చేయలే నేను ఇక్కడ నుంచి, నేను రియాలా కానీ లేకపోతే మామూలుగా నా ఫోన్ నుంచి అయినా పంపగలను. తప్పకుండా మేడం. నేను నిర్మలతో చెప్పి మీ ఫోన్ నంబర్ తీసుకొని మీకు నేను ఎలా పంపాలనేది ప్రాసెస్ చెప్తాను. థ్యాంక్ యూ మేడం. ఇంకా మీరు అద్భుతంగా మాకు జ్ఞానాన్ని పంచుతూ ఉన్నారు. కొత్త జ్ఞానాన్ని క్లాసులు తీసుకొని చాలా బాగా ప్రజెంట్ చేస్తారు. నేను చెప్తా ఉంటే వినాలనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ వాణి మేడం, నిర్మల మేడం, ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ ఉమాదేవి గారు. మేడం. థ్యాంక్ యూ. ఇంకా మనం కొన్ని బుక్స్ చేసుకుందాం ఇలా. యెస్ అండి. అయితే ధ్యాన జగత్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వస్తున్నాయి కదా మేడం. ఆ. అది మీదేనా? లేకపోతే మన కేశవరాజు